జీవితాన్ని పాడు చేసుకున్నాను. 25 సంవత్సరాలు నా లైఫ్లో ప్రభువును తెలియక, యేసుక్రీస్తు దేవుడని అర్థం కాక లోకంలో దుర్మార్గుడిగా జీవితాన్ని గడుపుతూ నా బ్రతుకు దినచర్యను ప్రారంభించిన వాడిని అయ్యాను. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన వాడిని నేను. నాకు తల్లిదండ్రులు గంగరాజు అని పేరు పెట్టారు చిన్నప్పుడు. అయితే నా తల్లిదండ్రులు నలుగురు కుటుంబంలో ఆఖరుని చిన్నోడిని నేను. పుట్టిన ఈ ముగ్గురిని కూడా, నాకు 2 అన్నయ్యలు ఒక అక్క అయితే, ముగ్గురిని కూడా పనికి పంపించి వారిని కష్టపెట్టి వారు తెచ్చిన డబ్బులతో జీవనాన్ని గడుపుకుంటూ ముందు కొనసాగే కుటుంబం మాది. అలాంటి జీవితంలో చిన్న కుటుంబంలో పూరి గుడిసె, తల వంచుకుని అందులోకి వెళ్ళాల్సిన పరిస్థితి. మంచం లేదు, అందరూ కిందే గోని పట్టాలు వేసుకుని దాని మీద లింగి పంచో లేదా ఏదో ఒక చీరో కప్పేది తల్లి, దాని మీద పడుకుంటూ జీవితాన్ని గడిపేవాళ్ళు. అలాంటి కుటుంబంలో ఆఖరివాడిగా పుట్టిన నాకు చదువుకోమని పలకా బలపం ఇచ్చి పంపించారు స్కూల్కి. స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ 7వ తరగతి వరకు చదువుకున్నాను. అక్కడి నుంచి చదువు అబ్బలేదు. ఇక 7వ తరగతి వరకు చదువుకున్నాను. ఆ తర్వాత స్నేహాలు ఎక్కువయ్యాయి. కాస్త హై స్కూల్ స్టూడెంట్స్ దగ్గరయ్యి వాళ్ళతో స్నేహం చేయబట్టి వాళ్ళ అలవాట్లకు బాగా కనెక్ట్ అయిపోయాను. 13వ ఏట నుండే నేను పాడయ్యాను, చెడిపోయాను. మొత్తం జీవితంలో ఎంత దుర్మార్గంగా పాడయ్యాను అనంటే, నా జీవితాన్ని తలుచుకుంటే నాకే భయమేసే అంతగా నేను పాడయ్యాను. తాగుడు, గుట్కాలు, సిగరెట్ స్మోకింగ్, ఇవన్నీ నా జీవితంలో ఒక్కొక్కటి అలవర్చుకుంటూ 13వ సంవత్సరం నుండే నేను అటన్నిటికీ బానిసనై చివరికి రోడ్లంటా పడిపోతూ ఉండేవాడిని తాగి. కనీసం లుంగి కట్టుకోవడం కూడా చేతగాని రోజులు, కానీ తాగడానికి మాత్రం అలవాటు పడిన బాడీ. ఇట్లాగా కుటుంబాన్ని ఏడిపిస్తూ బాగా వాళ్ళని ఇబ్బంది పెట్టి చాలా ఏడిపించాను. చివరికి గ్రామస్తులందరూ అసహించుకునేలాగా నా ప్రవర్తన జీవితాన్ని గడుపుతూ బ్రతికాను. ప్రియులారా, అందరూ ఎవరు ప్రేమించేవారు కాదు, అందరూ ద్వేషించేవారు, ఎవరు ఇష్టపడేవారు కాదు. నన్ను చూసి ముఖం తిప్పుకునేవారు కానీ నన్ను చూసి పిలిచేవాళ్ళు కూడా ఉండేవారు కాదు. అంత సన్నాసిలాగా బతికి జీవితాన్ని పాడు చేశాను. చివరికి సాయంత్రం మాటలు తాగి పడిపోతే ప్రతిరోజు నా అన్నలిద్దరికీ నా పని ఏంటంటే, ఎక్కడ పడిపోయాడో నన్ను ఎత్తుక్కోవడం, భుజాన్ని ఎత్తుకోవడం, ఇంటికి పట్టుకెళ్ళడం, పైపు కింద పడేసి స్నానం చేయించడం, చివరికి ఇంట్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టడం. ప్రతిరోజు సాయంత్రం ఇదే పని. ఇలాగే జరుగుతూ ఇట్లాగే జీవిస్తూ నా తల్లిదండ్రులు ఎన్నో దినాలు కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉండేవారు. వాళ్ళ ఏడుపు వాళ్ళదే, నా పని నాదే, నా బ్రతుకు నాదే, నా జీవితం నాదే, నా ఇష్టం నాదే తప్ప వాళ్ళ ఇష్టానికి ఎప్పుడు తలవగ్గి బ్రతకలేదు నేను. ఇట్లా జీవిస్తూ చివరికి ఇక అలాంటోడికి ఇంకెన్ని ఉంటాయి, బోల్డన్ని ఉంటాయి. 10 మంది ఏం చేస్తే అదే చేస్తాడు తప్ప కుటుంబం చెప్పింది ఏది చేయడుగా. ఇక అది మొదలు హీరోలాగా తయారవ్వాలన్న ఉద్దేశంతో రిలీజ్ సినిమాలు చూడడం, వాళ్ళలాగా చెవులకి రింగులు ఎట్టుకోవడం, వాళ్ళలాగా స్టెప్పులు వేయించుకోవడం, వాళ్ళ డ్రెస్సులు వేసుకోవడం, ఇట్లాగా జీవితాన్ని ప్రారంభిస్తూ జీవితాన్ని గడుపుకుంటూ వచ్చాను. ప్రియులారా, అలాగే వాళ్ళు ఎలా ఉంటే అలాగే నా లైఫ్ని కొనసాగించాలి, వాళ్ళు ఎట్లాగుంటే అట్లాగే నేను బ్రతకాలన్న ఉద్దేశంతోనే నేను ప్రయాణం చేస్తూ ఉండేవాడిని. ఇక ఇసుకుపోయింది కుటుంబం, నన్ను విడిచిపెట్టారు, నన్ను పట్టించుకునేవారు కాదు. ఇక వాళ్ళు పట్టించుకోకుండా నన్ను విడిచిపెట్టాక ఇంకా విచ్చలవిడిగా జీవితాన్ని ప్రారంభించి చివరికి ఒక డ్యాన్సర్ని అయ్యాను. రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకుంటూ తిరిగేవాడిని. ప్రియులారా, వీధి నాటకాలకి, వీధికి పండగలకి, ప్రతిదానికి అమ్మాయిలు తీసుకుని వచ్చి వాళ్ళతో మేకప్ వేసుకుని వాళ్ళతో స్టేజీల మీద నిలబడి డ్యాన్సులు ఆడుకుంటూ బ్రతికేవాడిని. సో అందరూ అసహించుకుంటున్నా నాకు అది సంతోషం అనిపించింది. అందరూ నన్ను అనుకుంటున్నా నాకు అది ఆనందంగా అనిపించింది. కుటుంబీకులు తల్లిదండ్రులు ఒక పక్కన ఏడుస్తున్నా
అది నాకు నవ్వుగా ఉండేది. ఇట్లాగా కుటుంబాన్ని అంతటిని ఏడిపిస్తూ నేను సంతోషపడుతూ వారిని భయంకరంగా హింసించుకుంటూ వచ్చాను. చివరికి ఆ డ్యాన్సులు ఆడుకుంటూ కుటుంబాన్ని కూడా వదిలి ఈ మార్టేరు పాలకొల్లు ప్రాంతంలో 3-4 నెలలు వాళ్ళతోనే ఉండిపోయాను. ఆ ట్రూప్ లైట్ డ్యాన్సులతోనే బ్రతికి వారితో అలవాట్లకు బానిసనే వారితో సహజీవనం చేస్తూ, చిన్న వయసు అండి నాది, కనీసం 15-16 సంవత్సరాల వయసు. అప్పుడు ఆ చిన్న వయసులోనే నా జీవితాన్ని ఎంతో దుర్మార్గంగా పాడు చేసుకుంటూ బ్రతికాను. ప్రియులారా, జీవితాన్ని గడుపుతూ 4-5 నెలలు వాళ్ళు ఉన్న తర్వాత ఇక అక్కడి నుంచి వాళ్ళు కూడా నన్ను కుక్కను గెంటినట్టు గెంటేశారు. పందులు ఎలాగైతే గెంటేశాయో ఒకడిని గెంటేసినాయా లేదా? పందులు గెంటినాయా లేదమ్మా? మా పొట్టు తింటాకి ఎందుకు వచ్చావురా నువ్వా? మాకు సరిపోదు, ఇది మమ్మల్ని తిన్నవా, ఇది నీకు తినే అవకాశం లేదు నీకు అని ఎలాగైతే గెంటేసినాయో అట్లాగే వాళ్ళు కూడా నన్ను గెంటేశారు బయటికి. నీకు ఇంకా మేము పెట్టలేం, నీకు ఇంకా పోయించలేం, నీతో మేము ఉండలేం, పొమ్మని గెంటేస్తే ఇంటికి వెళితే ఎట్లా ఉంటుందో, ఇంటికి వెళ్తే చీ అంటారు, ఇంటికి వెళ్ళకూడదు, ఏదో ఒక రకంగా ఇందంటనే బతికేయాలి అనే ఆలోచన వచ్చి ఇక నేను పాలకొల్లో కాకినాడ బస్సు ఎక్కి కాకినాడ వెళ్ళిపోయాను. కాకినాడ వెళితే ఎవరున్నారు, నాకు ఎవరు లేరు, ఎవరు తెలీదు. ఇక చివరిగా చేసేది భిక్షాటన. చేతులతో చాపి కొట్ల దగ్గరికి వెళ్ళి అడుక్కుంటూ 3 నెలలు ఆ కాకినాడ రోడ్లంట అడుక్కు తిని బతికాను. ఒక బెగ్గర్నయ్యాను. చివరికి ఇంటికాడ నుంచి వాళ్ళు గెంటేశారు. అంటే నా ప్రవర్తన సరిలేక నన్ను పట్టించుకోవడం మానేశారు. ఇక అక్కడి నుంచి నేను వీళ్ళతో వస్తే వీళ్ళు కొన్ని దినాలు నన్ను వాడుకుని వీళ్ళ గెంటేశారు. ఇక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియక కాకినాడ రోడ్లోకి పోతే అక్కడ చేయి జాపి భిక్షాటనాడి అడుక్కు తిని బతికాను. 3 నెలలు ఆ రోడ్లంటా తిరిగి చెట్టు కింద పడుకోవడం, ఒకే డ్రెస్సు, దాన్నే ఆ గోదావరిలోకి ఆ సముద్రంలోకి పోయి ఉతుక్కోవడం, అలా నడుచుకుంటూ మళ్ళీ దాన్నే వేసుకోవడం. 3 నెలలు ఆ కాకినాడ రోడ్లంటా తిరిగి ప్రియులారా బ్రతుకుతూ వాళ్ళు ఏదైనా రూపాయి ఇస్తే అవి పోగు చేసుకుని ఒక్కొక్క ముద్ద తింటూ 3 నెలలు బతికాను. చివరికి ఒకరోజు అడుక్కుంటే ఎవరు రూపాయి కూడా ఇవ్వాల, మంచినీళ్ళు తగ్గి బతికా. 2వ రోజు ఊరంతా తిరిగాను, ఎవరు రూపాయి కూడా వేయలే. కళ్ళంట ఏడుపు వచ్చింది, ఏం చేయాలో అర్థం కాలేదు. కడుపులో పేగులు మాడిపోతున్నాయి, ఆకలేస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు. సరే రాత్రి అట్లాగే కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకున్నాను. 3వ రోజు వచ్చింది. ఈ చివరి నుంచి ఆ చివరికి అడుక్కుంటూ వెళితే 6 రూపాయలు చేతికి వచ్చాయి. ఇడ్లీ కొనుక్కుంటే 1 ఇడ్లీయో 2 ఇడ్లీయో కూడా రావు. ఏం చేయాలా, ఏంటి పరిస్థితి అని ఆలోచనలో పడింది జీవితం. ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉండగా నా జీవితం నాకు అర్థమవుతుంది. ఏంటంటే అసలు నువ్వెవడో, ఎక్కడికి వచ్చావు, ఏంటి నీ బ్రతుకు, ఇందంట తిరుగుతున్నావు ఏంటి, అసలు నీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళాలి నువ్వు అనేటువంటి ఆలోచన, ఒక తలంపు నా మనసులోనికి మదిలోనికి రావడం ప్రారంభించింది. అప్పుడు అనిపించింది, ఇంటికి వెళ్ళిపోతే బాగుండేమో కదా అనిపించింది. ఇంటికి వెళ్తే కొడతారేమో అనిపిస్తుంది. కొడితే కొట్టారులే 2 దెబ్బలు, వెళ్ళిపోతే మంచిది కదా అనిపిస్తుంది. సరే ఏదో ఒకటిలే వెళ్ళిపోదాం అనే ఒక ఆలోచన మనసులోకి వస్తూ ఉంటే అప్పుడు అనుకున్నాను, నేను ఇంటికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండడం కుదరదు అని చెప్పి ఇక అక్కడి నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళే బస్సు కోసం ఎదురు చూశాను. చిన్న స్టేషన్ ఉంటే ఆ స్టేషన్ కాడికి వెళ్ళి నిలబడితే బస్సు వచ్చింది. ఆ బస్సు రాగానే జోబీలు 6 రూపాయలు ఉన్నాయి, తల ఏమో మురుకుకు పెట్టేసి ఉంది, మాసిపోయిన గుడ్డలతో ఉన్నాను, కాళ్ళకి చెప్పులు లేవు, జిడ్డు కొట్టేసిన ముఖం. అట్లాగే ఆ బస్సు ఎక్కాను. ఈలోపు కండక్టర్ గారు నన్ను చూసి పైకి కిందకి చూస్తున్నాడు. వెళ్తాం ఆయన కాళ్ళ మీద పడ్డాను. నా కాళ్ళ మీద పడ్డావు ఏంట్రా, లెగు అన్నాడు. లేచాను. ఏంటి, ఎక్కడికి గుడి వెళ్ళాలి అన్నాను. అప్పుడు ఆయన డబ్బులు అన్నాడు. 6 రూపాయలు ఆయన చేతిలో పెట్టాను. 6 రూపాయలు కాదు నాన్న, 24 రూపాయలు 25 రూపాయలు టికెట్ అన్నాడు.
ఇవే ఉన్నాయండి అన్నాను. లేదు కుదరదు అన్నాడు. అప్పుడు ఏడుస్తూ, కన్నీళ్ళకి బోళ్ళని సాక్ష్యాలు ఉంటాయి, స్తోత్రం చెప్పండి. కన్నీళ్ళకి లేని సాక్ష్యం ఎక్కడ ఉండదు. ఆ కన్నీళ్ళే ఆ కండక్టర్ గారిని కరిగించింది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే అతనితో అన్నాను, అన్న నన్ను ఏమనుకోకుండా బస్సు దింపొద్దా, నన్ను ఏడుపు ముఖం పెడితే సరే వెనక్కి బాగున్నాడు. వెనక్కి వెళ్ళాను. అందరికీ టికెట్లు కొట్టాక పిలిచాడు, వచ్చాను. ఏంటి నీ విషయం అంటే చెప్పాను ఉన్నదంతా. సరే ఈ డబ్బులు సాలవరా మరి ఎట్లాగా అన్నాడు. ఏదో ఒకటి చేయండి అయ్యా, ఏ ఉన్నాయి, ఇప్పటికే 6 నెలలైంది ఊరు బయలుదేరి వచ్చి, ఇంతకంటే లేదు అని అంటే, అప్పుడు సరే బస్సులో కూడా ట్రై చేయి అన్నాడు. బస్సులో కూడా అడుక్కున్నా, అమ్మా టికెట్కి డబ్బులు లేవు తల్లి, ఏమైనా ₹1 ఉంటే హెల్ప్ చేయండి అని అందరూ అడిగితే ₹3 వచ్చినాయి. ఆ ₹6, ₹3, ₹9 ఆయన చేతిలో పెట్టి, అయ్యా ఎంతే ఉన్నాయి అన్నాను. ఆయన మొత్తం మీద నన్ను కనికరించాడు. కనికరించి మొత్తం మీద తాడేపల్లిగూడెం తీసుకుని వెళ్ళి బస్ స్టాండ్లో దించాడు. బస్ స్టాండ్లో దించిన తర్వాత ఇక తెలిసిన ప్రాంతం, ఇక అక్కడి నుంచి బయలుదేరి నేను వాళ్ళని లిఫ్ట్ అడుక్కుంటూ ఇంటికి చేరాను. దగ్గరికి వెళ్ళాను. ఇంటికి ఇంకా చేరలేదు. నా శరీరం అంతా సిజరింగ్ అయిపోతుంది, భయం వేస్తుంది, దడొచ్చేస్తుంది, వణుకు వస్తుంది. ఈ వణుకులో ఇంటికి వెళ్తే ఎట్లా ఉంటుందో, కొడతారేమో తిడతారేమో అన్న భయాందోళనతో వెళ్తున్నాను. అలా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాను. రోడ్డు పక్కనే గుడిచు మాది. ఆ గుడిసెలో నా తల్లి గుమ్మం పక్కనే కూర్చుని సుదీర్ఘంగా ఏదో ఆలోచించేస్తూ ఉంది. అలా నడుచుకుంటూ వెళ్తున్న నన్ను ఆ గుమ్మంలో నుండి చూసి గుర్తుపట్టింది. నా తల మాసిపోయినా, గుడ్డలు చెరిగిపోయినా, ముఖం ఎకారంగా ఉన్నా, మొత్తం మీద నన్ను చూసి గుర్తుపట్టి గబగబగా ఇంట్లోంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి రోడ్డు మీద నిలవబడి నన్ను దగ్గరకు వచ్చి నిలబడి పైకి కిందకు చూస్తుంది. చూస్తూ ఉంటే, అమ్మ చూసి పైకి కిందకు చూస్తుంటే, అమ్మ ఏంటి అలా చూస్తున్నావు అని అన్నా. ఎవరు బాబు నువ్వు అని అంది. అప్పుడు నేను అన్నానమ్మా, నేను నువ్వు కన్నబిడ్డను తల్లి అన్నాను. దేవునికి స్తోత్రం. బోరున ఏడ్చి మీద పడి కౌగిలించుకుని ఆ కన్నీళ్లతోటి ఇంట్లోకి తీసుకొని వెళ్ళి బాధపడి ఆకలితో ఉంటే నాకు కాస్త అన్నం పెట్టింది. ఆ అన్నం తిని పండుకున్నాను. సాయంత్రం అన్నయ్య వాళ్ళు వచ్చారు పని చేసుకుని. వచ్చి ఇంటికి వచ్చి నన్ను చూసి వారు చాలా ఆశ్చర్యపడ్డారు, అవాక్కయ్యారు. అసలు నువ్వు ఉన్నావా చచ్చిపోయావా అని అనుకున్నావు, నువ్వేనా అని అడిగితే నేనే అన్నయ్య అన్నాను. అప్పుడు వాళ్ళు నన్ను తిట్టి, నువ్వు చచ్చిపోయావేమో అని బంధువుల్ని, స్నేహితుల్ని, కుటుంబాలని అందరినీ పిలిపించి జ్ఞాపకార్థ కూటం కూడా చేసేసామన్నాడు. నాకు బ్రతుకుండగానే దినం చేశారండి. ఎందుకనంటే నేను ప్రతిరోజు తాగి రోడ్లంట పడిపోతుంటే తీసుకుని వెళ్ళి ఇంట్లో పెట్టేవారు. అలాంటి వ్యక్తి ఇంకా బతుకున్నాడా, ఏ లారీ గుద్దో ఏ కాల్లోనో పడో తాగి చచ్చిపోయి ఉంటాడు, బతుకున్నాడని చెప్పి ఏదో 2-3 రోజులు వెతికి వదిలేశారు. చివరికి వాళ్ళు వీళ్ళు చెప్తుంటే మీకు కీడు, దినం చేసుకోకపోతే కీడు అని అంటే, మొత్తం మీద నాకు జ్ఞాపకార్థ కూటం పెట్టారు. జ్ఞాపకార్థ కూటంలో భోజనాలు తినేసి అన్నీ అయిపోయి ఇక నన్ను కడిగేసుకున్నారు. ఇక అంతే, లోకానుసారంగా. సడన్గా నేను ఎంటర్ అయ్యేసరికి వాళ్ళకి ఆశ్చర్యం, అవాక్క అయిపోయారు. అయ్యో వీడు బతికే ఉన్నాడా అన్నంతగా. గ్రామస్తులు కూడా చాలామంది, ఒరే నువ్వు చచ్చిపోయావని దినం కూడా చేశారా అని అంటే నేను చాలా బాధపడ్డాను. సరిగ్గా ఏమీ చేయలేం. ఇక అట్లాగే బాధపడుతూ కొన్ని దినాలు ఏడ్చాను. సో 4-5 రోజులు గడిచింది. ఇక 4-5 రోజులు గడిచిన తర్వాత ఇక నాకు ఉండబుద్ధి కావట్లా. నాకు ఎందుకంటే మందు కావాలి, గుట్కాలు కావాలి, ఏమండి జూదానికి డబ్బులు కావాలి, చెడు అలవాట్లకి డబ్బు కావాలి. నాకు ఏమి కుదరట్లేదు. ఇక ఇప్పుడు అమ్మతో అన్నాను, అమ్మ నేను ఎలాగా చచ్చిపోయానని మీ లిస్టులో తీసేశారు కదా, చచ్చిపోయాను అనుకోండి, నేను ఈ ఇల్లు వదిలిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను బయటికి. ఇక నేను బతకలేను, నా వల్ల కాదు ఇది. ఉన్న 4 రోజులైనా తాగి తిని చచ్చిపోవడమే నా బ్రతుకు, నేను ఈ బ్రతుకు బ్రతకలేనని తల్లితో చెప్తే
నా తల్లి నన్ను ఒడిలో పెట్టుకుని కౌగిలించుకుని ఏడ్చింది. ఒరే, చచ్చిపోయావు అనుకుని నీకు దినం చేశాం, నువ్వు తిరిగి వచ్చావు, ఎంతో ఆనందంగా ఉన్నావు, మళ్ళీ వెళ్ళిపోతానంటున్నావు అని బాధపడి ఏడ్చింది. అన్నవాళ్ళు కూడా పని చేసుకుని వచ్చాక వాళ్ళు నన్ను తిట్టి, ఒరే వెళ్ళొద్దిక, నువ్వు మళ్ళీ వెళ్ళి ఇంకా మాకు నిందలు అవమానాలు తేవద్దు బాబు, నీకు ఏది కావాలో అది ఇస్తామని చెప్పి. ప్రియులారా, మా అన్నలు చాలా మంచోళ్ళు అండి. తాగు డబ్బులు లేకపోతే వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చి తాగమనేవారు. నా బాధ భరించలేక అంతగా ఏడిపించాను కుటుంబాన్ని. మనశ్శాంతి లేకుండా చేశాను, ఒక్కడికి నిద్ర పట్టకుండా చేశాను, ఒక్కరికి సమాధానం లేకుండా చేశాను. చివరికి ఆ పూరు గుడిసెలోనే కనీసం ఇల్లు కట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసి కుటుంబాన్ని రోడ్ల పాలన చేశాను. వాళ్ళే డబ్బులు ఇచ్చి, తాగడా, నువ్వు మందు తాగి కానీ సిగరెట్లకి కానీ అన్నిటికి డబ్బులు ఇచ్చి నీ ఇష్టం వచ్చినట్టు తిరిగాని సాయంత్రానికి తెచ్చి ఇస్తూ ఉండేవారు. అట్లాగే జీవితాన్ని గడుపుతూ కొనసాగించుకుంటూ వచ్చాను. కొన్ని దినాలు గడిచాక ఎన్ని రోజులు తెచ్చి పెడతారు అన్నలు మాత్రం? ఏమన్నా ఎంతకాలం ఇస్తారు? కొన్ని దినాలు ఇచ్చారు. తర్వాతకి ఇడుకలా కాదు, ఈయన్ని మొత్తం మీద ఏదో చేయాలని చెప్పి 18వ సంవత్సరంలో నాకు 17 పూర్తయి 18 ఎంటర్ అయ్యాయి. వీడికి ఎలా కుదరదని చెప్పి ఒక చదువు లేని అమ్మాయిని తీసుకుని వచ్చి నాకు తాడేశారు. దేవునికి స్తోత్రం. తెచ్చి ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో, ఈ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకో అని బతిమలాడి మొత్తం మీద నన్ను బలవంతం చేస్తే ఆ అమ్మాయి మెడలో తాళి కట్టేశాను నేను. పెళ్ళి అయిపోయిన తర్వాత సంవత్సరానికి ఒకడు పుట్టేశాడు, ఒక కొడుకు. పిల్లలు ఇప్పుడు నా కొడుకు ఇంజనీరింగ్ అయిపోయింది, ఉద్యోగానికి ట్రైల్లో ఉన్నాడు. అంత కొడుకున్నాడు నాకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందాక ఆయన అంటున్నాడు, నా పక్కన ఉన్న ఆయన, నిజంగా ఇంజనీరింగ్ చదివిన కొడుకున్నాడండి మీకు అంటే, అంతగా అలా కనపడతలేదా నేనంటే, మీరు అలా కనిపించట్లేదండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. మీరే ఇంజనీర్ చదువుతున్నట్టు అనిపిస్తుంటే మీ కొడుకు ఎక్కడ ఉన్నాడండి అంటున్నాడు ఆయన. నిజంగా అలా ఉన్నాను నేను, నాకే అనిపించట్లేదు మొత్తం మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, అలాగా మొత్తం మీద పెళ్ళయింది, ఒక కొడుకు పుట్టేశాడు. రెండోవాడు ఇక పుట్టడానికి గర్భంలో పడ్డాడు. ఈలోపు నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేమిటంటే ఒక అతను నేను నా చేతులతో నిర్దాక్షిణ్యంగా చంపడం జరిగింది. నేను ఒక వ్యక్తిని మర్డర్ చేశాను. నా చేతులతో ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా కొట్టేసి చంపేసిన దుర్మార్గుణ్ణి నేను. ప్రియులారా, తాగిన మైకం, తాగుడు, మత్తు జీవితంలో ఎంత మనుషుల్ని, కుటుంబాన్ని నాశనం చేస్తుందంటే, నా జీవితం ఒక అర్థవంతంగా మారిపోవడానికి గల కారణం మద్యం, మత్తు, తాగుడే. ఒకరోజు తాగిన మైకంలో అందరితో కలిసి జోదమాడుతూ పేకాటాడుకుంటున్న సందర్భంలో నాకు ఆ వ్యక్తికి మధ్య జరిగిన గొడవలో, ఘర్షణలో, కాస్త దెబ్బలాట్లో, కొట్లాట్లో ఇద్దరము కొట్టుకున్నాం, దెబ్బలాడుకున్నాం. ఇక ఆ తర్వాత అతను నన్ను చంపడానికి కత్తి పట్టుకొస్తే, ఆ కత్తి పట్టుకొచ్చిన వ్యక్తి నన్ను చంపడానికి రెడీ అయ్యాడు. కానీ ఆ రోజు వాస్తవానికి అతని చేతుల్లో నేను చచ్చిపోవాలి, కానీ ప్రభు తన పనిలో వాడుకోవటానికి నన్ను బ్రతికించినట్టున్నాడు. ఆ రోజు అతను నా చేతిలో మరణమైపోయాడు. హల్లెలూయా. నన్ను చంపేస్తానని కేకలేస్తూ ఉంటే ఆ కేకలు విన్న నేను, నువ్వేంట్రా నన్ను చంపేదని నేనే వెళ్ళి ఆ చీకటి, సాయంత్రపు 4, 7, 6:30 టైం, సంధి చీకటి పడుతుంది. ఆ టైం మార్చి 6వ తారీఖు, ఆ రోజు శుక్రవారం. ఆ రోజు కూడా అప్పటికే భయంకరంగా నేను అతను కూడా ఇద్దరం తాగే ఉన్నాం. ఇద్దరి మధ్యలో గొడవ, ఘర్షణ, కొట్లాట. ఆ టైంలో అతన్ని నేను, ఆ కత్తి పట్టుకొచ్చిన అతన్ని నేనే తిరిగి నేను కొట్టడం ద్వారాగా అతడు తలకాయ 2 పెచ్చుల కింద పగిలిపోయి ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయి 5 నిమిషాల్లో నురుగు కార్చుకొని ప్రాణం పోయి చనిపోయాడు. పక్కనే మా అక్క ఇల్లు. మా అక్క వచ్చి ఏంట్రా అని అడిగితే, ఆ వ్యక్తిని నేను చంపేశాను అన్నాను. అదేంట్రా అని అంటే, ఇక చంపేశాను అంతే అన్నాను. ఈలోపు అన్నయ్య వాళ్ళు వచ్చారు, ఊరంతా చేరిపోయారు. ఏమైంది అని గుసగుసలాడుతున్నారు.
ఇక నాయో పిచ్చాపాచి మాటలు వచ్చేసాయి, అందరి మీద ఇష్టానుసారంగా బూతులు తిట్టేసినప్పుడు మరి అంత అయిపోయాక పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఏం జరిగిందని అంటే చెప్పాను, అయ్యా ఇట్లా జరిగింది అని చెప్తే అప్పుడు మా అక్క నన్ను తప్పించాలని ఒక ఆశ కలిగి నా తమ్ముడు జైలుకి వెళ్ళకూడదు, నేను వెళ్ళినా పర్లేదని అనుకుని ఆమె పోలీసు వాళ్ళతో ఏం చెప్పిందంటే, ఈ దుర్మార్గుడు నా ఎంటపడి ఏదించడం మీకు కూడా తెలుసు కదండి, కాబట్టి అతను నేనే చంపేశాను అని ఒప్పుకుంది మా అక్క పోలీసు వాళ్ళ దగ్గర. అప్పుడు ఆమెను పోలీసులు తీసుకుని వెళ్ళిపోయి స్టేషన్లో పెట్టారు. ఇక మేము ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళంగానే నిద్ర పట్టట్లే, మనశ్శాంతి లేదు, తాగిందంతా దిగిపోయింది. తెచ్చేస్తుంటే తాగుతున్నాను, ఎక్కట్లేదు. ఆ టెన్షన్, ఆ భయం, అది ఆ మనసులో ఫీడ్ అయిపోయింది. నేను కొట్టడం, శరీరం అంతా రక్తమవుతాం, ఆ రక్తపు చినుకులు నా షర్ట్ మీద చెందడం, ఇవన్నీ చూశాను. అరే ఇక నిద్ర పడితే మనశ్శాంతి లేదు, ఏడుస్తున్నాను. నా భార్య కౌగిట్లో పెట్టుకుని బాధపడకండి అని ఓదారుస్తూ ఉంది. తీసుకుని వెళ్ళిపోయారు, ఆమెని పోలీస్ స్టేషన్లో పెట్టారు. 2 రోజులైంది, అప్పటికే కోర్టు సెలవులు రావడం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోతే 2 రోజుల తర్వాత ఈ విషయం పోలీసులకి గ్రామస్తులందరూ ఏకమై, చంపినోడేమో ఒకడైతే అసలు ఏమీ తెలియని ఆమెను తీసుకుని వెళ్ళారు అని చెప్పి ఊరంతా ఏకమయ్యారు. స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కసారి అది మన మేలు కోసమే జరిగిద్ది. హల్లెలూయా. నేను ఆ రోజుని ఊరోళ్ళందరినీ చంపేయాలనుకున్నాను, అంత కోపంతో ఉన్నాను. అప్పుడు ఈ ఊరోళ్ళందరూ కక్ష కట్టి నన్ను జైలుకి పంపించడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఎవడెవడైతే ముందుకు వచ్చాడో వాళ్ళ లిస్టు కూడా పేపర్ మీద రాసుకున్నాను. నేను బయటకు వచ్చాక వాళ్ళందరి సంగతి చూడాలి అన్న ఆలోచనతో నేను బ్రతికాను. యథార్థంగా చెప్తున్నాను, లైవ్ కూడా వెళ్తుంది, నాకేం భయం లేదు. హల్లెలూయా. అట్లాగే బతికాను నేను, అలాగే కోపంతో ఉన్నాను. కానీ అది నాకు మేలుగా మారుస్తాడన్న విషయం మాత్రం నాకు తెలియలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఊరు వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానా వ్యక్తి చంపేశాడు, ఏమీ తెలియని తీసుకొచ్చారని చెప్తే, ఇక అక్కడి నుంచి ఏలూరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ అరెస్ట్ వారెంట్ పట్టుకొస్తే, అరెస్ట్ వారెంట్ తెచ్చిపోయి నన్ను ఒక్కడిని అరెస్ట్ చేసిన నేను హ్యాపీగా సంతోషంగా ఉండేవాడిని. ఏమీ తెలియని అప్పుడే పని చేసుకుని ఇంటికి వచ్చిన నా అన్నయ్యలిద్దరిని కూడా, తల్లిదండ్రులకి 4 పుట్టాం మేము, 3 మగవాళ్ళు, ఒక అక్క, ఒక ఆడావిడి, 4 కూడా పట్టి బంధించి సంకెళ్ళు వేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళిపోయారు. మీరు కోర్టులో తేల్చుకోండి, నేను తేల్చుకుని ఉంటే ఈ గ్రామస్తులందరూ మీరు కూడా ఉన్నారని చెప్పారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని మొత్తం మా 3 కూడా పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళిపోయి అక్కడ నిలవబెట్టి మా సంతకాలు పెట్టించుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకి అడ్మిట్ చేస్తే జడ్జి గారు రిమాండ్ విధించాడు. కోర్టులో రిమాండ్ విధిస్తే కోర్టులో 14 రోజులు సబ్ జైల్లో పెట్టారు. తాడేపల్లిగూడెంలో 14 రోజులు ఉన్నాం. ఆ తర్వాత బెయిల్ వస్తుందని మా ఓళ్ళ దగ్గర ఉన్న పాపం బంగారం అన్నీ తాకట్టు పెట్టి లాయర్ గారికి డబ్బులు ఇస్తే అన్నీ అయిపోయాయి, బెయిల్ రాలా. 90 రోజులు అదే సబ్ జైల్లో ఉన్నాం. అప్పుడు నా భార్య గర్భంతో ఉంది, 2వ బిడ్డ కడుపులో ఉన్నాడు. అలాగే ఏడుస్తూ బాధపడుతూ వచ్చేది. 90 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ మీద మొత్తం 4 బయటకు వచ్చాం. బయటకు వచ్చాక నాలో పగ, ప్రతీకారం ఉంది, కక్షలు ఉన్నాయి. ఎవడెవడు చంపాడో వాడి మీద పగ తీర్చుకోవాలనుకున్నాను. కానీ ఎప్పుడు కోర్టులో కేసు కొట్టివేసిన తర్వాత వీళ్ళంతా చూద్దాం, అప్పుడు వరకు వెళ్ళకూడదు అని అనుకుని అట్లాగే అట్టుపెట్టాను దాన్ని. అట్టుపెట్టి అక్కడికి ఇక రుబాబుగా గొడవలకి ఇక నా జోలికి ఎవరు వచ్చేవారు కాదు. వారు బాబు వీడు జోలికి వెళ్తాం అనవసరం, అంత మూర్ఖంగా, అంత చండాలుడిగా జీవితాన్ని ప్రారంభించి బ్రతికిన ఒక దౌర్భాగ్య బ్రతికిది. అట్లాగా జీవిస్తూ బ్రతికాను. పిల్లల కొన్ని దినాలే బయట ఉన్నాం. చివరికి మాకు శిక్షాకాలం దగ్గర పడింది. 2005 మార్చి 6వ తారీఖున మర్డర్ జరిగింది. 2006 డిసెంబర్ 7వ తారీఖు ఏలూరు జిల్లా కోర్టులో జడ్జిమెంటు. నవంబర్ నెలంతా కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది. సాక్ష్యాధారాలు ప్రవేశపెడుతూ ఉంటే
16 మంది సాక్ష్యాలు చెప్పారు. ఈ గంగరాజు అన్నవాడు కొట్టి చంపేశాడు, వాళ్ళ అక్క అన్నయ్యలు సహకరించారు అని అందరూ సాక్ష్యాలు చెప్తూ ఉంటే జడ్జి గారు విన్నాడు. చెప్పిన వాళ్ళందరూ అబద్ధమే చెప్పారు. చెప్పిన దాంట్లో అయితే చంపడం నిజమే కానీ చూసిన వాళ్ళు ఎవరు లేరు, చూడకుండా కూడా అబద్ధ సాక్ష్యాలు చెప్పేశారు. అయితే వాళ్ళు చెప్పింది చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. జడ్జిమెంట్ రోజు దగ్గర పడింది. ఆ రోజు మేము జడ్జిమెంట్కి వెళ్తున్నాం. ఆ ముందు రోజే లాయర్ గారు, ఈ రోజుతో మీ పీడ విరగడైపోతుంది అన్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే ఈ రోజుతో మా కేసులు కూడా వదిలిపోద్దు కదా అని ఆనందంగా సంతోషంగా నలుగురు వెళ్ళిపోయాం. ఆటో కట్టించుకుని ఏలూరు వెళ్ళగానే మమ్మల్ని పిలిచారు బోన్లోకి. వెళ్ళి బోన్లో నిలవబడ్డాం. ఇంటికాడ చెప్పాం, జాగ్రత్తగా ఉండండి, బేగ వచ్చేస్తాం అని చెప్తే వాళ్ళు హ్యాపీగా పంపించారు. బోన్లో నిలవబెట్టాక జడ్జి గారు లాయర్ గారు ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ చేసుకున్నాక జడ్జి గారు అన్నారు, బాబు మీ కేసు రుజువైంది, చివరగా ఏదని చెప్పుకుంటే చెప్పుకోండి అన్నాడు. మాకేం తెలియదండి అని నలుగురు వెలగే 2 చేతులు ఎట్టి దండం పెట్టాం. మాకు చదువు లేదు కదా, మాట్లాడడం తెలియక ఇలా దండం పెడితే అప్పుడు ఆయన అన్నాడు, మీ కేసు రుజువైంది, 16 మంది సాక్ష్యాలు చెప్పారు కాబట్టి మీకు శిక్ష పడుతుందయ్యా అన్నాడు. ఏడుపు మొక్కలు ఇట్టాం. ఎంత ఏడుపు మొక్కలు పెట్టినా, ఎంత చేతులెత్తి దండం పెట్టినా కనికరం లేదు. ఆ చేసిన అన్యాయానికి ఆ జడ్జి గారు మాకు తీర్పునిచ్చాడు. అదేంటంటే, మీ కేసు రుజువైన కారణంగా కోర్టు నమ్మి మీకు శిక్ష వేస్తుందని చెప్పి డిసెంబర్ 7, 2006 సంవత్సరంలో మాకు యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. కఠిన కారాగార శిక్ష. నాకు, అన్నయ్యలకి, అక్కకి, నలుగురికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నానని సంతకం పెట్టేశాడు ఆయన. ఈలోపు 30 మంది పోలీసులు వచ్చేసారు. సంకెళ్ళు పట్టుకుని నిలబడ్డారు. మేము ఒకవేళ పారిపోతామేమో, లేకపోతే గోడ దూకి చచ్చిపోతామేమో, అలాగే చాలా జరిగాయట. అందుకని గేట్ కాసి 30 మంది పోలీసులు వచ్చి పట్టుకుని సంకెళ్ళు వేసేశారు మాకు. అక్కలా కూలబడిపోయింది. అన్నయ్యలు ఏడుస్తున్నారు, మేము ఏడుస్తున్నాం. అక్కడ కోర్టు అంతా మా వైపు చూసి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. కానీ పోలీసు వాళ్ళు వచ్చి సంకెళ్ళు వేసేశారు. వేసుకుని అలా తీసుకుని వెళ్తున్నారు. వెళుతూ ఉండగా రోడ్డు దాటాక ఈలోపు ఉంటారు కదా ఛానల్ మీడియా వాళ్ళు వచ్చి వాళ్ళు వీడియోలు, ఫొటోస్ తీసి వెంటనే ఫోన్లోనూ అప్పుడు సెల్ ఫోన్లో లేదనుకుంటా, టీవీల్లో యాడ్ ఇచ్చేస్తే, అప్లోడ్ చేసేస్తే వెంటనే 5 నిమిషాల్లో మా కుటుంబానికి తెలిసిపోయింది మాకు యావజ్జీవ శిక్ష పడిపోయింది అని. ఇక కుటుంబం అంతా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ బాధలో బిడ్డలతో సహా కుమిలిపోయారు. అప్పటికే 2వ వాడు కూడా పుట్టాడు. ఆడు పాలు తాగుతా నెల కూడా అవ్వలేదు ఇంకా ఆడు పుట్టప్పుడు. అప్పుడు నెల అయినట్టుంది ఆడు పుట్టి. పసిబిడ్డతోటి ఎంతో దుఃఖంతో నేను కట్టుకున్న భార్య ఏడుస్తూ చాలా వేదన చెందిన కుటుంబం, దిక్కులేని కుటుంబం అయింది. ఊరంతా పట్టించుకునేవారు కాదట. ఎవరు కనీసం మంచినీళ్ళు కూడా పిలిచేవారు లేని సందర్భాలు నా కుటుంబంలో ఎన్నో తలెత్తాయి. ఏడుస్తుంటే చేరు బియ్యం అప్పు పట్టకుండా ఎన్నో దినాలు ఏడ్చిన సందర్భాలు నా కుటుంబంలో వచ్చాయి. ప్రియులారా, ఇలాగా జీవితంలో ఇలా జరుగుతూ, ఇలా జీవిస్తూ, ఇలా ముందుకు వెళుతున్న సందర్భాల్లో ఉండగా మమ్మల్ని పట్టు బంధించి జైలుకి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పట్టుకెళ్ళారు. జైలుకి తీసుకెళ్తున్నప్పుడే భయంకరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఇక రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకుని వెళ్ళి లోపలికి వెళ్ళగానే ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ తీసి ప్రియులారా అండర్వేల్తో నిలవబెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. చాలా బాధపడ్డాం, కన్నీళ్లు కార్చాం, ఏడ్చాం, దుఃఖంతో కుమిలిపోయాం. అయినా సరే మా మీద కనికరము చూపిన వాళ్ళు ఎవరు లేరు ప్రియులారా. సో ఆ వేదంలో కూడా లోనకి మా ఖైదీ వస్త్రాలు ఇచ్చి లోన జైల్లోకి పంపించారు. ఆ జైల్లోకి వెళ్ళగానే ఒక భయంకరమైన వాతావరణం, ఎటు చూసిన గోడలు, వైర్లు, ఆ మధ్యలో వాతావరణం అంతా చూసి భయంకరమైన పరిస్థితులు మా జీవితంలో తలెత్తాయి. ఇక ఆ ఏడుస్తూనే అలాగే వెళ్ళి ఇలాగైపోయింది జీవితం అని ఊహించుకుంటూ మమ్మల్ని గదిలో పెడితే గదిలోకి వెళ్ళాం. నలుగురిని ఒక రూమ్లో పెట్టారు. ఆ రూమ్లోకి వెళ్ళాక
తినలేకపోతున్నాం, ఏడుస్తున్నాం, భార్య బిడ్డలు కుటుంబం గుర్తొస్తున్నారు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇదేం శిక్షరా బాబు అనుకుంటున్నాం. ఉన్న ఖైదీలేమో ఇక జీవితాంతం ఇక్కడే, మీరు చచ్చిపోతే శవాలు ఇస్తారు తప్ప మీరు బయటికి వెళ్ళే ఛాన్స్ లేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ప్రియులారా, నేను జీవితాన్ని గడుపుతూ ఉన్న ముగ్గురు కొన్ని రోజులు గడిచాక నా అన్నయ్యలిద్దరూ కూడా, నువ్వు చచ్చినోడు చచ్చినా బాగుండు, తిరిగి వచ్చి మమ్మల్ని జైలు పాలు చేసావు, అసలు ఏం చేసావురా, ఎందుకురా మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నావు నువ్వు అని చెప్పి అన్నయ్య వాళ్ళిద్దరు నా మీద తిరగబడి, అసలు నువ్వు చచ్చినా బతికినా నీ ముఖం చూడడానికి కూడా మాకు ఇష్టం లేదు అని చెప్పి నన్ను విడిచిపెట్టి వేరేక పోలీస్ అయిన వాటర్ గారిని పిలుచుకుని వారు వేరొక బ్లాక్కి వెళ్ళిపోయారు. ఒంటరిగా ఒక్కడనే కొన్ని దినాలు అలాగే కుమిలిపోతూ ఏడుస్తూ బాధను అనుభవించుకుంటూ వచ్చాను. పిల్లలు అలాగే ఎన్నో దినాలు ఏడుస్తూ బాధపడ్డాను. తర్వాత కొన్ని దినాలకి ఇక అట్లాగే బతకాలి కదా, వాళ్ళు పెట్టింది తింటూ అలాగా బతుకుతూ ఉన్నాం. ఏం జరుగుద్దో తెలీదు, అట్లాగే జీవితాన్ని గడుపుతున్నాం. కొన్ని దినాలు గడిచిన తర్వాత నాకు ఈ రైట్ సైడ్ కిడ్నీలో నుంచి భయంకరంగా నొప్పి రావడం ప్రారంభించింది. ఎంత ఏడ్చినా అన్నయ్య వాళ్ళకి చెప్పినా వాళ్ళు నా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని అడిగితే ఏయో బిళ్ళలు ఇచ్చేది, తగ్గేది కాదు. ఒకరోజు తట్టుకోలేక గిరగిర పడిపోయి కొట్టుమిట్లు ఆడిపోతున్నాను. గిలగిల ఆడిపోతుంటే నన్ను ఇద్దరు ఖైదీలు భుజాన పెట్టుకుని మోసుకుని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు చూసి ఏమైందనంటే నొప్పి తట్టుకోలేకపోతున్నాడు, ఏడ్చేస్తున్నాడని చెప్తే ఆమె వెంటనే బయట హాస్పిటల్కి, జనరల్ హాస్పిటల్ పంపించి స్కానింగ్లు చేపిస్తే ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిపోయింది, కిడ్నీ చీమ్ పట్టేసింది, కిడ్నీ ఫంక్షన్ అవ్వట్లేదు, పాడైపోతుంది అని రిపోర్ట్ చూసి ఆమె నన్ను చూసి పైకి కిందకు చూసి ఏం చేసేవాడు అంది. బయట భయంకరంగా తాగేవాడినమ్మా అన్నాను. అందుకే ఎలాగైందిరా, ఇక నువ్వు బతకవు తెలుసా, చచ్చిపోతావు అంది. డైరెక్ట్గా నేసింది నాతో ఈ మాట. ఆ మాట ఏమైందమ్మా అంటే, నీ కిడ్నీ పోయింది, ఇక నువ్వు బతకవు అంది. ఆ కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే ఆమె అంది, ఇక ఒకటే అంది, అయ్యా ఇక ఎలా కాదు, ఏం చేయాలి చెప్పామంటే 3 లక్షలు ఖర్చు అవుద్ది, డబ్బులు తెచ్చుకుంటే నిన్ను పంపిస్తాను హైదరాబాదు అని అంది. నాకెవరిస్తారమ్మా, నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు కదా, నాకెవరు కనీసం చూడ్డానికి వచ్చిన వాళ్ళు లేరు కదా అని అంటే, నువ్వైతే ఇంక నేనేం చేయను, నువ్వు ఇక 10వ నెంబర్ మామిడి తోటే నీకు అని అంది. 10వ నెంబర్ మామిడి తోట ఏంటో నాకు అర్థం అవ్వలా. 10వ నెంబర్ మామిడి తోట ఏంట్రా బాబు అని అనుకుంటే, ఇక్కడ ఖైదీల మధ్యలోకి వచ్చి చెప్పాను, అలా 10వ నెంబర్ మామిడి తోట అంది. డాక్టర్ అమ్మగారు ఏంటనంటే, 10వ నెంబర్ మామిడి తోట అంటే ఏంట్రా బాబు, చచ్చిపోయిన వాళ్ళు తీసుకెళ్ళి పాతారు అక్కడ, అయితే నేను చచ్చిపోయినట్టేనంటే, నువ్వు చచ్చిపోతావని చెప్పింది కదా అని అన్నాడు నాతోటి ఉన్న వ్యక్తి. ఇక ఆ మాట అన్న తర్వాత ఇంకా కుమిలిపోతూ ఏడుస్తూ చాలా బాధలో, దుఃఖంలో, వేదన చెందుతూ బాధపడుతూ ఉన్నాను. అన్నయ్య వాళ్ళు కనీసం జైల్లో ఉండి పలకరించడానికి కూడా వచ్చేవారు కాదు. ఇంటి దగ్గర నుంచి ఎన్ని ఉత్తరాలు రాసినా చూడడానికి ఎవరు వచ్చేవారు కాదు. అలాగే చావు బతుకుల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో, వేదన మధ్యలో కుమిలిపోతూ ఎన్నో దినాలు చావుకి దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చిన దినాల్లో నిజంగా నరకాన్ని చూసుకుంటూ బ్రతికాను. ఎందుకు ఈ బ్రతుకు, చచ్చిపోతే వదిలిపోను కదా అన్నంతగా ఏడ్చుకుంటూ బ్రతికాను. అట్లాగే ఏడుస్తూ ఒకరోజు ప్రియులారా, బాధ ఎక్కువైంది, భారం ఎక్కువైంది, నడవలేకపోతున్నాను, మనిషిని ఉబ్బిపోయాను, కాళ్ళు చేతులు ఉబ్బిపోయాయి, భయంకరంగా పరిస్థితులు తారుమారైపోయాయి. ఏం చేయాలి అర్థం కాక పడి ఏడుస్తూ ఉన్నాను. ఒక దిమ్మ మీద పడుకుని నా భార్యని, బిడ్డల్ని తలుచుకుని, పసికందుని, ఆడు కనీసం తడి ఆరన బిడ్డని చూసి అట్లాగే వెళ్ళిపోయాను జైలుకి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని తలుచుకుంటూ కుమిలిపోయి దుఃఖంతో ఏడుస్తూ అక్కడ దిమ్మ మీద పడుకుని ఏడుస్తుంటే కళ్ళంట నీళ్లు గారిపోయి దిమ్మంతా పనగరిచిపోయి తడిచిపోయింది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరో నన్ను పట్టించుకోవట్లా. ఇక నేను చచ్చిపోతున్నాను అన్న అంతగా వేదన చెందుతూ యేసుప్రభు వారి శిష్యుల్ని గెత్సెమనే తోటకి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి కొంచెం దూరం వెళ్ళి ప్రభు దగ్గర ఎంత వేదన చెందాడో మనం చూస్తున్నాం కదా. అంతగా నేను వేడలేకపోవచ్చేమో, కానీ
అంత బాధ అయితే నేను అనుభవించాను ప్రియులారా. అలాగే ఏడుస్తూ కుమిలిపోతూ బాధపడుతూ ఏడుస్తూ ఉండగా ఒక ఖైదీ సహోదరుడు నడుచుకుంటూ వెళ్ళి అలాగే ఏడుస్తున్న నన్ను చూసి ఆగాడు. ఆగి ఎక్కెక్కబడి ఏడుస్తున్న నా దగ్గరకు వచ్చి నన్ను తట్టి, ఎందుకు ఏడుస్తున్నావయ్యా అన్నాడు. ఏం పేరు అన్నాడు. నా పేరు గంగరాజు అన్న. ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే చెప్పానయ్యా, నా కిడ్నీ పాడైపోయిందంట, లెగలేకపోతున్నాను, నొప్పి వస్తుంది, నేను బతకనే చచ్చిపోతాను ఇంకా అని అతని దగ్గర ఏడుస్తుంటే అతను నన్ను చాలా ధైర్యపరిచాడు. దేవునికి స్తోత్రం. నన్ను బలపరిచాడండి. నిజంగా ఆ వ్యక్తే లేకపోతే ఈరోజు నేను బతుకుండేవాడిని కాదేమో. అతను వచ్చి నన్ను బతిమిలాడి, ఎవరన్నారు చచ్చిపోతారని అన్నాడు. డాక్టర్ అమ్మ అన్నాను. డాక్టర్ అమ్మకు తెలుసా నువ్వు చచ్చిపోతావని? అసలు నువ్వు చచ్చిపోతావు ఆమెకు తెలుసా? వాళ్ళు అలాగే చెప్తారు, వాళ్ళు మాట్లాడి నమ్మమాక అని ధైర్యం చెప్పాడు. ఈయనేంటి ఎలాగంటున్నాడు అని అనుకున్నాను. అప్పుడు అతను ఒకటి అన్నాడు, అయ్యా నువ్వు ఇలా మానసికంగా కుమిలిపోతే చచ్చిపోతావు. అతను మళ్ళీ చెప్పాడు, చచ్చిపోతే 10వ నెంబర్ మామిడి తోట అని మళ్ళీ గుర్తు చేశాడు. ఈ 10వ నెంబర్ మామిడి తోట పదే పదే గుర్తు చేస్తూ ఉంటే ఇక నాకు భారం ఎక్కువైపోయింది, బాధ ఎక్కువైపోయింది. అప్పుడు అతను ధైర్యపరిచి, నేను 13 సంవత్సరాలు అయింది జైలుకి వచ్చి, నేను ఇలాగే బాధపడితే ఏ రోజో చచ్చిపోవాలయ్యా, సో అలా కుదరదు, బాధపడటానికి వీలు లేదు, ధైర్యం తెచ్చుకోవాలి అన్నాడు. నాకు ధైర్యం సరిపోవట్లేదు అని అంటే, నీకు ధైర్యం సరిపోవట్లేదు కాబట్టి నీకు ధైర్యం కావాలి అని అంటే నేను చెప్పే స్థలానికి నువ్వు రావాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. నీకు ధైర్యం కావాలంటే ఖచ్చితంగా నేను ఏది చెప్పితే అది విను, నువ్వు వినగలిగితే ఖచ్చితంగా నీకు ధైర్యం వస్తుంది అని చెప్పితే అప్పుడు నేను వినడం ప్రారంభించాను. అప్పుడు అతను అన్నాడు, మూర్ఖత్వంతో మేము ఇలాగే దుర్మార్గంగా బతికాం, మేము యావజ్జీవ కారాగార శిక్ష పడి ఈరోజు శిక్షను అనుభవిస్తూ బ్రతుకుతున్నాం. మేము ఈరోజు ధైర్యంగా ఉన్నామంటే మాకు ఏ అండదండలు లేవు, మాకు ఆస్తులు పాస్తులు లేవు, వచ్చి మమ్మల్ని ధైర్యపరిచే వాళ్ళు ఎవరు లేరు అని అంటే మరి ఎలా ధైర్యంగా ఉన్నారని అడిగానప్పుడు అప్పుడు అతను అన్నాడు, నువ్వు నిజంగా నీకు ధైర్యం కావాలి అని అంటే ఇక్కడే ఇదే బ్లాక్లో, ఇదే 4B బ్లాక్లో ఆ చివరిలో ప్రభువుని ఆరాధించే స్థలం ఉంది. యేసు ప్రభు దగ్గరికి నువ్వు వస్తే ఖచ్చితంగా నువ్వు బలహీనతల నుంచి విడిపించబడతావు, ధైర్యపరచబడతావు, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు నిజంగా యేసు ప్రభు దగ్గరికి కనుక నువ్వు రాగలిగితే నువ్వు చచ్చిపోవు, బ్రతుకుతావు, నువ్వు వస్తావా అని అడిగాడు. యేసు ప్రభు అంటే ఎవరో అన్నాను నేను, నాకు తెలియదు కదా. యేసు ప్రభు అంటే ఎవరండి అని అంటే తెలీదా అన్నాడు. నాకు తెలీదు అన్నాను. యేసు ప్రభు అంటే దేవుడు అన్నాడు. అసలు దేవుడు అంటే ఎవరు అన్నాను. దేవుడు అంటే కూడా నాకు తెలియదు. అంటే దేవుడు ఉన్నాడన్న సమాజంలో బ్రతకలేదు నేను. నా ఇష్టము నా బ్రతుకుగా బ్రతుకునోడే కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు ఏదో మేలు చేస్తాడన్న సమాజంలో ఆ గుర్తింపులో నేను లేను అసలు. అప్పుడు అతను చెప్తే నేను నమ్మల. అలాగే చెప్తావు, నిజంగా దేవుడు ఉంటే జైలుకి ఎందుకు రావాలి, జైలుకి రాకుండానే విడిపించేవాడు కదా అని అతని మీద తిరగబడి రివర్స్ అయ్యా. నేను అలాంటి వాడినే. గుర్తుపెట్టుకో గంగరాజు, నువ్వు దేవుని దగ్గరకు వస్తే బతుకుతావు, బాగుపడతావు, రాకపోతే మాత్రం నువ్వు చచ్చిపోతావు అని చెప్పి నాకు 2 హెచ్చరిక మాటలు చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే వెళ్ళిపోయాక నేను అదే బాధపడుతున్నాను కానీ అతను చెప్పిన మాటలకు ధైర్యపరచబడ్డాను. కన్నీళ్ళు ఆగాయి. సరే వెళ్ళి రూమ్లో పడుకున్నాక ఏదో ఆలోచిస్తున్నాను. 2 రోజులు గడిచాక మరలా వచ్చి మళ్ళీ బతిమలాడాడు. నేను రాలేను లేవయ్యా నన్ను వెళ్ళిపోయాడు. కానీ నేను దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆలోచన నాకు లేదు, కానీ దేవుడు నన్ను తీసుకెళ్ళాలని మాత్రం అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటాడు, తనకిష్టమైన కుమారుణ్ణి దేవుడు శిక్షించి రక్షించుకుంటాడట. హల్లెలూయా. సామెతల గ్రంథం 6వ అధ్యాయం ఉంటుందిగా, తనకిష్టమైన కుమారుని దేవుడు శిక్షించి రక్షించుకుంటాడట. సో ఈ శిక్షలో దేవుడు నన్ను రక్షిస్తున్నాడు అన్న విషయం నాకు తెలీదు. తెలియకే జీవితాన్ని నాశనం చేసుకుంటూ బ్రతికాను. చివరికి ఆ వ్యక్తే, నన్ను బలపరిచిన వ్యక్తే, నన్ను ధైర్యపరిచిన వ్యక్తే మరలా నా దగ్గరకు వచ్చి బతిమలాడి, గంగరాజు నిన్ను ఒక్కసారి దేవుని మందిరాన్ని తీసుకెళ్ళాలి,
నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు ప్రేరేపిస్తున్నాను నీ దగ్గరికి వెళ్ళమని. హల్లెలూయా. దైవజనుడు రాత్రంతా ఏడుస్తాడండి, మోకాళ్ళ మీద పడి గదిలో ఏడుస్తాడు. ప్రభువా, నశించిపోతున్న ఆత్మలో ఎక్కడికి వెళ్ళాలంటే పలానా దిక్కుకు వెళ్ళని చెప్తాడు. స్తోత్రం చెప్పండి. మాకున్న సైకిల్ వేసుకునో, బండి వేసుకునో, కారు వేసుకునో, ఏదుంటే అది వేసుకునో వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తామో తెలుసా? పని లేక కదండి, వాళ్ళని దేవుని దగ్గరికి తీసుకురావడానికి. హల్లెలూయా. దేవుడు పంపిస్తేనే తప్ప వెళ్ళలేం. సో ఆ వ్యక్తి దేవుడు పంపించాడు. నన్ను మొత్తం మీద పట్టుకుని ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లోనికి మొట్టమొదటిసారి తీసుకెళ్తే నేను అతను ఇదిగో నువ్వు నన్ను బతుకులాడుతున్నావు కాబట్టి వస్తున్నాను, ఒకే ఒక్కసారి వస్తాను, మరలా రాను, మళ్ళా రమ్మన్నా రాను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అన్నాను. అంతే. సరే రా బాబు ఒక్కసారి అన్న రారని మొత్తం మీద నన్ను పట్టుకుని నడవలేకపోతున్నా నన్ను నడిపించు. అప్పటికే నడవలేకపోయాడండి. ఇంత లావు కాళ్ళు, ఇలాగా మొఖం ఇంత లావు ఉబ్బిపోయి చచ్చిపోతాక దగ్గర పడ్డాను. అలాంటి నన్ను నడిపించుకుని మొట్టమొదటిగా నాకు తెలియనటువంటి స్థలానికి, దేవాలయానికి, దేవుని మందిరానికి మొట్టమొదటిసారి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళి కూర్చున్నాను. అక్కడ చక్కగా ఆరాధన పాటలన్నీ మంచిగా జరిగాయి. నాకు తెలియదు ఏంటో, ఆరాధించుకుంటున్నారు, అలాగే అందరూ చప్పట కొట్టుకుంటున్నారు, నేను అలా ఇంకా చూస్తున్నాను అంతే. ఒక బల్ల మీద కూర్చోబెడితే అంత అయిపోయిన తర్వాత వాక్యం చెప్పడానికి దైవజనులు వచ్చారు. ఆయన వచ్చి నిలవబడి ఆ రోజు నిజంగా మీరు నమ్మండి, క్రమం అంటే ఇక్కడికి లేదండి అసలు. అయ్యగారు మీరు నన్ను క్షమించాలి, క్రమం ఇక్కడ లేదండి. దేవుని బిడ్డలమే కానీ మీరు కూడా నన్ను క్షమించాలి, ఇక్కడ లేదు క్రమం. నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చూశాను, గుండె సూది పడితే సౌండ్ వస్తుంది అనమాట. అంత క్రమంగా ఉంటారు ఖైదీలు, విశ్వాసులుగా మారినోళ్ళు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు, ఎందుకురా బాబు అక్కడి నుంచి ఎందుకు వచ్చాను నేను ఇక్కడికి. అక్కడుంటే కనీసం 24 గంటల్లో 18 గంటలు దేవునితోనే గడిపేవాడిని ప్రభు తెలిసాక. ఇక్కడ గడపలేకపోతే ఎందుకు తీసుకొచ్చావు నాయన, అక్కడే ఉంటే బాగుండు కదా అనిపిస్తుంటుంది నాకు ఇప్పుడు. అంత క్రమం. అంత సైలెంట్ అయ్యాక దైవజనుడు లేచి నిలబడి ఒక మంచి మాట చెప్పాడు. తలదించుకుని ఏడుస్తుంటే అందరిని తలల పైకెత్తమని. తలలో అలా పైకెత్తిన తర్వాత, ఎందుకు తలదించుకున్నారు మీరు? సమాజంలో ఓడిపోయా, అందరూ నిందించా, అవమానపరిచా, హేళన చేశా, గెంటి వేశా, లేతే వాళ్ళని చంపామని, లేతే వ్యభిచరించామని, దొంగతనం చేశామని తలదించుకుని ఏడలేక ఎందుకు వచ్చింది ఈ బ్రతుకని ఈ 4 గోడల మధ్యలో తలదించుకుంటున్నారు మీరు? తలదించుకోవాల్సిన సైన్ అయిపోయింది, తలెత్తుకునే స్థాయి దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. మీరు తలదించుకోవడానికి కాదు, తలెత్తుకోవడానికి దేవుడు తీసుకొచ్చాడు ఈ 4 గోడల మధ్యలోనికి అని చెప్పి. ఇదేంటనుకుంటున్నారు మీరు? నోవాహు రక్షణ వాడిది. దేవునికి స్తోత్రం. మేము ఎలాగైనా కొనేవాళ్ళం అయ్యారు. నిజంగా ఈ రాజమండ్రి 4 గోడల సెంట్రల్ జైలు నోవాహు రక్షణ వాడ. ఇందులో రక్షింపబడిపోయి బయటికి వెళ్ళిపోవాలా. హల్లెలూయా. ఇందులో రక్షింపబడి బయటికి వెళ్ళి చూపించాలి దేవుని కృపేంటో అన్నంతగా అక్కడ 4 గోడల మధ్యలో అద్భుతమైన పరిచర్య. దేవునికి స్తోత్రం. ఆ దైవజనుడు తలెత్తుకోండి, తలదించుకునే స్థాయికి మీకు లేదు అని చెప్పి ఒక అద్భుతమైన సందేశాన్ని ఆ రోజు ప్రకటించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం చూడండి, 33వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతారా? యెహెజ్కేలు గ్రంథం 33:11. కాగా వారితో ఇట్లా నేను నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. బ్రతుకుట వలనే నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా మనస్సు తిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు తిప్పుకోండి, మీరెందుకు మరణం నొందుదురు. హల్లెలూయా. ఒక దుర్మార్గుని గురించి ఆ రోజు దైవజనుడు, మీరు దుర్మార్గులని మీరు అనుకుంటున్నారేమో, మీరు దుర్మార్గులు కాదు, దేవుని బిడ్డలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఎందుకంటే ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతలో మరణించడం ఎవరికి ఇష్టం లేదు? దేవునికి. సార్ ఎప్పుడైనా ఆలోచించారు ఈ మాట? దుర్మార్గుడు కూడా మరణించడం దేవునికి. దుర్మార్గుల సంఖ్యలో ఎవరున్నారండి? తాగుబోతుడు ఉన్నాడు, తిరుగుబోతున్నాడు, గజ దొంగ ఉన్నాడు, జోదగాడు ఉన్నాడు. వీళ్ళందరూ అబాప్తే కదా. హల్లెలూయా చెప్పండి. దుర్మార్గుడు కూడా, అంటే ఒక తాగుబోతు నశించిపోవడం దేవునికి ఇష్టమా? ఒక వ్యభిచారి నశించిపోవడం దేవునికి ఇష్టమా? ఒక దొంగ నశించిపోవడం దేవునికి ఇష్టమా? ఒక పాపాత్ముడు నశించిపోవడం దేవునికి ఇష్టమా? లేదు. ఒక్క దుర్మార్గుడు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదండి అని ఆ రోజు ప్రకటించి, ఒక దుర్మార్గుడు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఇశ్రాయేలీయులారా, మీ మనసు తిప్పుకోండి, మీరెందుకు మరణము నొందెదరు? ఇప్పుడైనా ప్రభువుని తెలుసుకోండి అని ఆ రోజు మాట్లాడి మా కళ్ళు తెరిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కళ్ళుతో, చీకటితో, అంధత్వంతో పడి ఉన్న మా బ్రతుకుల్లో ఆ దైవజనుడు వెలుగు నింపాడండి. వాక్యాన్ని ప్రకటించి, వాక్యాన్ని మాకు వినిపింపచేసి, మాకు అర్థమయ్యేటట్లుగా మాట్లాడి, కఠినమైన హృదయాలు, చీకటి బండబారిపోయిన బ్రతుకుల్లో దేవుని యొక్క వాక్యాన్ని నింపి, ఈ బండ లాంటి హృదయాన్ని బద్దలు చేసి, సుత్తి లాంటి వాక్యంతో మా జీవితాన్ని బాగు చేశాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతలో నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు అని ప్రకటించి ఆ రోజు 3 విషయాలు బోధించాడు దైవజనుడు. ఆయన పేరు థామస్ ఆచారి గారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో పరిచర్య చేసే దైవజనుడు. అలాంటి దైవజనుడు ఒక అద్భుతమైన ప్రసంగం చేయగలడు. హల్లెలూయా. ఆ రోజు ప్రకటిస్తూ ఒక దుర్మార్గుడు దేవుని దగ్గరికి రావాలి అని అంటే 3 విషయాలు, 3 కారణాలు ఆ రోజు ప్రకటించి చెప్తే, ఆ 3 మాటలు వింటూ ఉండగానే నా హృదయాన్ని లూదియా హృదయం తెరిచినట్టు తెరిచాడు నా దేవుడు. హల్లెలూయా. ఆ ప్రసంగమే, ఆ వాక్యమే, ఆ రోజు దైవజనుడు ప్రకటించిన మాటలే నా జీవితంలో అనుమాయించుకుని నా జీవితాన్ని సరి చేసుకున్నాను ఆ రోజు. హల్లెలూయా. ఒక దుర్మార్గుడు దేవుని దగ్గర రావాలంటే నెంబర్ 1 వాడుకున్న డబ్బు పోవాలి అన్నాడు. ఏం పోవాలంట? ఏమో డబ్బు లేకపోతే బతకగలమా? చెప్పండి, బతకగలమా? హల్లెలూయా. మరి బతికినోళ్ళు లేరా భక్తులు? చాలామంది బతికారుగా. అయితే ఇప్పుడు డబ్బు లేకుండా ఎలా బతకమంటారు మమ్మల్ని అని నా ఎంక మీరు చాలా కోపంగా చూస్తున్నారు, నాకు అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఒక దుర్మార్గుడిగా మనుషుడు మారడానికి గల కారణం ఏంటంట? డబ్బే. ఈరోజు ఒక హంతకుడిగా నువ్వు మారడానికి గల కారణం డబ్బే. డబ్బును కొంతమంది దగ్గర కిరాయి డబ్బులు తీసుకుని మర్డర్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. డబ్బు కోసం ఏదైనా చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. డబ్బు కోసం చివరికి ఇంట్లో వాళ్ళు కూడా కడతీర్చే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఒక నువ్వు దొంగగా, ఒక హంతకుడిగా, ఒక దుర్మార్గుడిగా మారడానికి డబ్బే. ధనాపేక్ష అనేక కారణాలకు మూలమని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవునని చెబుతుంది బైబిల్. ఈ ధనమే మనిషిని పాడు చేసేది, ఒక మూర్ఖుడిగాను, ఒక దుర్మార్గుడిగా మార్చేదయ్యా. కాబట్టి మీరు దుర్మార్గతలోంచి బయటికి రావాలి, మీ మనసు తిప్పుకోవాలి, మీరు ఇశ్రాయేలీయులు కావాలి, దేవుని ప్రజలు కావాలి అని ప్రకటించి, ఒక దుర్మార్గుడు దేవుని దగ్గరికి రావాలంటే నెంబర్ 1 వాడుకున్న డబ్బు పోవాలి అని అంటే దాన్ని విడిచిపెట్టాలి. దాని మీద ఆశ ఉండకూడదు. ఇకనైనా మీరు అలాంటి వాళ్ళు, మీలో అందరూ కాదు, మీలో కొంతమంది డబ్బు వ్యామోహంలో జైలుకు వచ్చి ఈరోజు దుర్మార్గులుగా బతికిన వాళ్ళు ఉన్నారు. దాని నుంచి బయటపడండి అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అండ్ ఒక ధనవంతుడు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? మార్కు సువార్త 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం 17వ వచనంలో ఏమని చెప్పాడు? సద్బోధకుడా, నేను నిత్య జీవనకు వారసుని అవ్వాలంటే ఏం చేయాలని అడిగాడా? అప్పుడు ఏమన్నాడు యేసుప్రభు వారు? నువ్వు నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే అక్కడ కొన్ని ఆజ్ఞలు చెప్పుకుంటూ వచ్చి చివరికి ఏమన్నాడు? నీకున్నదంతయు బేదలకి చెయ్యి అన్నాడు. అప్పుడు ఏమన్నాడు అతను? నీకు ఒకటే కొదువుగా ఉన్నది, అది ధనం, దాన్ని నువ్వు ఇచ్చేయి అని చెప్తే అతడు ఇవ్వలేకపోయాడు. అతడు దేవుని బిడ్డ అంటామా? కాదనగలమా? హల్లెలూయా.
హల్లెలూయా, స్తోత్రం చెప్పండి అందరూ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి మనం రాగలిగితే ఒకటండి, మనలో ఉన్నటువంటి ధనాపేక్ష చచ్చిపోవాలి. హల్లెలూయా. ఒక దుర్మార్గుడు దేవుని దగ్గరికి రావాలంటే నెంబర్ 1 వాడుకున్న డబ్బు ఆశపోతే తప్ప ప్రభువును గుర్తించలేడు. నెంబర్ 2 జబ్బన్నా రావాలి అన్నాడు. ఏం రావాలంట? డబ్బన్నా పోవాలి, రెండవది జబ్బన్నా రావాలి. యేసు ప్రభు దగ్గరికి ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళందరూ సంఖ్యలో చాలామంది ఎవరండి? కాలు నొప్పు, తలనొప్పు, నడువు నొప్పు, మోకాలు నొప్పు, ఇయే కదా. స్తోత్రం చెప్పండి. స్వస్థతశాలలో ఒక్కొక్కడు పుట్టుకొస్తున్నాయి అంటే అదే. అసలు ఇలాంటి రక్షణశాలలో వస్తలేదండి. హల్లెలూయా. స్వస్థతశాలలో మాత్రం ఇష్టానుసారంగా పెరగడానికి గల కారణం ఏంటి? అది ఒక వ్యాపారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాలు నొప్పి తగ్గిద్ది, తలనొప్పి తగ్గిద్ది, మోకాలు నొప్పి తగ్గిద్ది, నడువు నొప్పి తగ్గిద్ది, ఇట్లాగా చెప్పడం. సో ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చే సంఖ్యలో డబ్బన్నా పోవాలి, రెండవది జబ్బన్నా రావాలి. ఈ మాటలు చెప్తున్నప్పుడు నిజంగా మీరు నమ్మండి, మీకు అబద్ధం, నాకు యథార్థం. నేను ఎన్నడూ వినలేదు అలాంటి వాక్యాలు, అలాంటి మాటలు. అసలు వాక్యం అంటూ కూడా నాకు తెలియదండి. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకో వినాలనిపించింది, వినాలని ఆశ పుట్టింది. వాక్యాన్ని వింటున్నాను, ఒక్కొక్క మాట వచ్చి హృదయంలో పడిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. చెవిలో నుంచి అంతరంగంలో గుండెల్లోకి వెళ్ళిపోయి నా గుండెని ఏదో గాయం చేస్తూ ఉన్నాయి. ఆ మాటలు అలా వింటున్నాను. జబ్బు రావాలి, జబ్బు వస్తేనే తప్ప దేవుని దగ్గరికి రాడు అని అంటే, అప్పటికే కిడ్నీ జబ్బుతో బాధపడుతున్న నాకు ఆ మాట బాగా కనెక్ట్ అయింది. ఆ రోజు హిజ్కియాను గురించి కూడా చెప్పాడు. మరణకరమైన రోగం వచ్చి చావు బతుకుల మధ్యలో యెరూషలేము గోడ వైపు తిరిగి, తండ్రి యథార్థవంతుడనే నీ సన్నిధిలో నెట్లు ప్రార్థించుచున్నాను, కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడిచిన హిజ్కియాని దేవుడు బాగు చేశాడు. నువ్వు ఏ రోగంలో ఉన్న దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడని ప్రకటించాడు దైవజనుడు. హల్లెలూయా. నాకు ఆశ పుట్టింది, వెంటనే ప్రార్థన చేసుకోవడం నేను కూడా అంగీకరించాను. ఇక మూడవదిగా శిక్ష అన్నా పడాలి అన్నాడు. డబ్బన్నా పోవాలి, జబ్బన్నా రావాలి, శిక్ష అన్నా పడాలి అన్నాడు. అప్పటికే నాకు శిక్ష పడిపోయింది. ఏ శిక్ష? యావజ్జీవ కఠిన కారాగార శిక్ష. ఆ విషయాలు ప్రకటించి శిక్ష పడిన శిక్షలో రక్షణ ఉంది అని ఆ రోజు ప్రకటించి దైవజనుడు ఒక అద్భుతమైన ప్రసంగం చెప్పాడు. ఆ ప్రసంగం చెప్పుతూ ఉండగానే హృదయం నిండిపోయింది. పశ్చాత్తాపం తన్నుకొచ్చి మోకాళ్ళ మీద పడి ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తున్నాను. ప్రార్థన అయిపోయింది, వాక్యం ప్రకటించాడు. ముగించి వెళుతూ నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి ఒక బైబిల్ని నా చేతిలో పెట్టి నాకు అప్పచెప్పేసి ఒకటే అన్నాడు, గంగరాజు ఇది నల్ల పుస్తకం అనుకోకు, ఇది దేవుడు. ఇలాగే చెప్పాడండి. ఆ దైవజనుడు చెప్పిన మాటలే మీకు చెప్తున్నాను. ఇది నల్ల పుస్తకం అనుకోకు, ఇది దేవుడు. ఇది నువ్వు చదువుతూ వచ్చా అన్నాడు. 7వ తరగతి చదువుతూ వచ్చా అన్న. ఇది చదువు, ఇది చదివితే బతుకుతావు, దీన్ని చదవకపోతే చచ్చిపోతావు అని 2 మాటలు చెప్పి, నువ్వు ఇది చదివితే, ఇది నీకు అర్థమైతే సంకెళ్ళు తెంపబడతాయి, బ్రతుకు మారుతుంది, జీవితంలో గెలుస్తావు అని చెప్పి, నువ్వు దేన్నైనా తింటమైన ఒక పూట మర్చిపో పర్లేదు, బైబిల్ చదువుతూ మాత్రం మర్చిపోవద్దు అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను నమ్ముతారో నమ్మరు, ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఏ రోజు వాక్య ధ్యానం చేయకుండా నా దినచర్యని ప్రారంభించను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆ రోజు మొదలుకొని వాక్యాన్ని చదవడం మొదలుపెట్టాను. నాకు అర్థం అవ్వట్లేదు. అర్థం కాకపోతే ప్రతి మాట నాకేదో తికమగ్గా ఉంది, అర్థం కావట్లేదు. ఈ బైబిల్ని పట్టుకుని ఏ వ్యక్తి అయితే నన్ను జైలుకి తీసుకెళ్ళాడు ఆ వ్యక్తి దగ్గరికి పట్టుకుని వెళ్ళి, అన్న ఈ బైబిల్ నాకు అర్థం అవ్వట్లేదు, ఈ వాక్యం ఏంటి, ఆయన ఏమి దేవుడు అని చెప్పాడు, ఇది నాకు అర్థం అవ్వట్లేదు ఏంటి అని చెప్తే, అతను తన రూములోకి నన్ను తీసుకుని వెళ్ళిపోయి, వేరే రూములో ఉండేవాడిని ఆ రూములోకి పట్టుకుని వెళ్ళి
నన్ను కూర్చోబెట్టి అతని దగ్గరే పెట్టుకుని 4 సంవత్సరాలు అదే గదిలో ఉన్నాను. ఆ వ్యక్తి నాకు బైబిల్ని బాగా అర్థమయ్యేటట్లు చదివి నేర్పించి దేవుడంటే అర్థమయ్యేటట్లు చేశాడు. స్తోత్రం చెప్పండి. తెలియని నాకు దేవుణ్ణి తెలియపరిచాడు. హల్లెలూయా. ఎదెన్సు ప్రాంతంలోకి పౌలెళ్ళి తెలియని దేవుడి గురించి వాళ్ళకి ప్రత్యేకంగా తెలియపరిచి వాళ్ళని ఎట్లాగైతే మార్చాడో, అట్లాగే ఆ జైల్లో ఆ 4 గోడల మధ్యలో తెలియకుండా బ్రతుకుతున్న నాకు ప్రభువుని పరిచయం చేసి నిజదేవుణ్ణి అర్థమయ్యేటట్లుగా చేశాడు. ప్రియులారా, ఆ వ్యక్తి ఇప్పటికీ కూడా రాజమండ్రి జైల్లోనే ఉన్నాడు. 33.5 సంవత్సరాలు, అంటే 34 సంవత్సరాలు పూర్తవుతుంది ఆయన జైలుకి వెళ్ళి. 34 సంవత్సరాల నుంచి కూడా జైల్లోనే ఉన్నాడు. ఎందుకున్నాడు అని అడగొచ్చు మీరు. నేను ఒక్కడనే చంపాను, ఆయన 16 మందిని చంపాడు. ఎంతమందిని చంపాడమ్మా? 16 మందిని చంపేశాడు అతను. నమ్మేశారా మీరు? నమ్మారా? 16 మందిని ఒక వ్యక్తి చంపగలడా? చంపలేడు, కానీ చంపాడు. నిజం అది. ఎలా చంపాడు అని అంటే ఒక్క మాట చెప్తాను. 1991లో 92-91లో ఒక బస్ ఫైరింగ్ ఇన్సిడెంట్ అయింది. బస్ తగలబడింది. చిలకలూరుపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు, చిలకలూరుపేటకి నర్సరావుపేటకి మధ్యలో సింగిల్ లైన్లో అర్ధరాత్రి బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ బస్సు ప్రయాణంలో చిలకలూరుపేట దాటాక నర్సరావుపేటకు మధ్యలో ఒక అగాధ చీకట్లో ముందు వీళ్ళు ఎక్కడే స్టేషన్లో బస్సు ఎక్కేశారు ఇద్దరు. ఆ ఇద్దరు ఎక్కుతూ గోను సంచి కుట్టి పెట్రోల్ డబ్బా పెట్టుకుని చేత్తో బస్సు ఎక్కారు. బస్సు ఎక్కి కొంచెం మధ్యలోకి వెళ్ళిన తర్వాత చీకట్లోకి వెళ్ళాక మిడ్నైట్ 12-12:30 టైం, అందరూ చక్కగా ఎవరి సీట్లలో నిద్రపోతున్నారు. లగ్జరీ బస్సు బాగా నిద్రపోయి అందరూ ఎవరికాలు నిద్రపోతూ ఉంటే, చీకట్లోకి వెళ్ళాక ఇందులో ఒక వ్యక్తి డ్రైవర్ దగ్గరికి వెళ్ళి బస్సు ఆపమన్నాడు. అని అంటే కత్తి తీసి పీకి మీద పెట్టాడు. కసకమని బస్సు ఆపాడు. ఒకడేమో బస్సులో పెట్రోల్ పోసేసాడు. బస్సు పెట్రోల్ కంపొస్తుంది. ఈలోపు గేటు దగ్గరకు వచ్చి నిలవబడి, మీ దగ్గరున్న డబ్బు నగా నట్రా తీసి ఇవ్వకపోతే బస్సు తగలబెట్టేస్తామని అగ్గిపెట్టి చేతిలో పెట్టుకుని బెదిరిస్తున్నాడు ఆ వ్యక్తి. కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. ఇవ్వకపోతే బెదిరిస్తున్నాడు. నిజంగా చంపాలి గీసేయాలనే ఉద్దేశం అతనికి ఉందో లేదో నాకు తెలియదు, కానీ అతను కూడా చెప్పాడు, నాకు చాలా గీయాలని లేదు, వాళ్ళ దగ్గర అన్నీ తీసుకోవాలనుకున్నాడు. కానీ వాళ్ళు ఇవ్వకపోగా బెదిరించడంలో అనుకోకుండా, చూడండి, అనుకోకుండా ఒక్కొక్కసారి మన సందర్భాలు జరుగుతాయి కదా. అనుకోకుండా తూలిపోయానండి, అనుకోకుండా మాట్లాడేశానండి, అనుకోకుండా జరిగిపోయిందండి అంటాం కదా. అనుకోకుండా అగ్గిపుల్ల వెళ్ళి అగ్గిపెట్టి మీద అడిపోయింది. అగ్గిపెట్టి చేతిలో ఉంది, అగ్గిపుల్ల చేతిలోనే ఉంది. ఒక రజన వెళ్ళి పెట్రోల్ పడింది. పెట్రోల్ ఫైర్ అయిపోయింది, బస్సు ఫైర్ అయిపోయింది, బస్సు తగలబడిపోయింది. గేట్లో ఉన్న ఇద్దరు దూకారు, కందులో ఒకడు మాత్రం కాస్త తగలబడ్డాడు, కాలిపోయాడు. ఈలోపు ఈ గందరగోళాన్ని ఆ గేటు తీసుకుని డ్రైవర్ దూకేసి వెళ్ళిపోయాడు. బస్సులో 26 మంది సీట్లలో కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లుగా కాలి బూడిదైపోయి చచ్చిపోయారు. ఒక తల్లి నిండు చూలాలు 9 నెలల గర్భాన్ని మోస్తున్న తల్లి కూడా ఆ పిండంతో సహా డెలివరీకి వెళ్తుంది ఆ అమ్మ, ఆమె కూడా కాలి బూడిదైపోయి చచ్చిపోయిందంట. ఈ దొంగలిద్దరు దూకారు, అందులో ఒక వ్యక్తి కాలిపోయాడు, డ్రైవర్ దూకేసి వెళ్ళిపోయాడు. ప్రభుత్వం అంతా ఏమనుకుంటుందంటే ఇదేదో మొత్తం మీద ఫైర్ అయిపోయింది, ఇంజిన్ మీద మంటలు వచ్చి కాలిపోయింది అని అనుకుంటున్నారు, కానీ ఇలా తగలబెట్టారన్న విషయం వాళ్ళకు కూడా తెలియదటండి. 4 రోజులు 3 రోజుల తర్వాత డ్రైవరు కోమాలో నుంచి బయటపడి, అప్పుడు డ్రైవర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇది బస్సు ఫెయిల్ అయిపోయి తగలబడింది కాదు, దీన్ని 2 వ్యక్తులు దోచుకోవడానికి వచ్చి తగలబెట్టేశారని చెప్తే ఎవరు వాళ్ళు తెలీదు. ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఎట్లాగా తెలీదు ఎవరు. అప్పటికి ఈ సోషల్ మీడియా ఇదంతా ఎక్కడుందండి? ఏమీ లేదు. తెలియదంటే తెలీదు, కానీ అప్పుడు మాత్రం ఆ డ్రైవర్ చిన్న క్లూ ఇచ్చాడు. అందులో ఒక వ్యక్తి మాత్రం కాలిపోయాడు అని చెప్పాడు. కాలిపోయాడని చెప్పితే అప్పుడు ఆ గుంటూరు జిల్లా, విజయవాడ మొత్తం ఆ చుట్టుపక్కల నర్సరావుపేట పరిసర ప్రాంతాల్లో
కాలిన గాయాలకి ఏ మెడికల్ షాపులో నుండి, ఏ హాస్పిటల్స్ నుండి మందులు వెళ్తున్నాయో, ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారో ఎంక్వైరీ చేయమని చెప్తే మొత్తం ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఎంక్వైరీ చేయడం మొత్తం మొదలు పెడితే ఒక చిన్న పల్లెటూరులో ఒక ఆర్ఎంపీ డాక్టరు ఒక చిన్న మెడికల్ షాపులో నుండి బర్ణాలు, కాలిపోయిన సూపు, కాలిన గాయాలకు సంబంధించిన మెడిసిన్స్, ట్యాబ్లెట్లు పట్టుకెళ్తున్నాడంట. అతన్ని పట్టుకుని ఎవరికనంటే పలానా వ్యక్తి కాలిపోయింది, ఎప్పటి నుంచానంటే పలానా రోజు నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నానని చెప్పాడంట. నిర్ధారించుకున్నారు. అయితే ఈ వ్యక్తే ఆ బస్ ఫైరింగ్ చేసినాడు అని ఆలోచన చేసి 100 మంది పోలీసులు వెళ్ళిపోయి ఆ ఇంటిని చుట్టముట్టి అందులో ఎస్పీ గారు తలుపు డోర్ కొడితే వీళ్ళకి భయమే కదా, ఆ డోర్ కట్టింది చూస్తే చుడిదరగా పోలీసులు రౌండప్ చేశారంట వెళ్ళి. నాకు అర్థమైపోయిందని చెప్పి వెంటనే తలుపు తీయగానే పిస్టల్ బేసుకుని అలా పెట్టాయంట. ఏంటబ్బాయినంటే అనుకోకుండా మేమేనని చెప్తే అప్పుడు వాళ్ళని పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళి కింద నుంచి పై కోర్టుల వరకు కూడా వాళ్ళకి ఉరిశిక్షలు పడిపోయాయి. కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు అందరూ ఉరి 26 మందిని చంపేశారు, ఇలాగ దుర్మార్గం చేశారని ఉరిదీయమని వాళ్ళిద్దరిని ఉరిదీయమంటే ఉరిశిక్షలు అమలైపోయాయి. వాళ్ళని కూడా తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే వాళ్ళు కూడా అలా దుర్మార్గంగానే బతుకుతూ ఉంటే అదే దైవజనుడు థామస్ ఆచార్య గారు అనే దైవజనుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇదే సువార్తను తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రకటన చేస్తే వాళ్ళు దేవుని యొక్క సువార్తను విని యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఆయన ఒకటే చెప్పాడు, మీరు ఉరిదీస్తారు, మీరు చచ్చిపోతారు, ఇక్కడ చచ్చిపోయినా పర్లేదు, పరలోకంలో ప్రభు దగ్గర బతుకుతారు. మీరు ఈ మధ్యమైన దేహం గురించి ఆలోచించొద్దు, మీ ఆత్మను బలపరచుకోండి అని ఆయన సువార్త చెప్తే సువార్తను నమ్మి వారు దేవుని అంగీకరించారు. చివరికి ఆఖరికి ఉరిశిక్ష పడ్డవాడు కూడా ఆఖరి కోరుకుంటుందిగా. రాష్ట్రపతి కూడా ఉరిశిక్ష తీసామంటే ఉరి కంబం రెడీ అయిపోయింది. ఉరిశిక్ష పడ్డవాడికి ఆఖరి కోరుకుంటుంది. ఆఖరి కోరిక ఏంటి అయ్యా, ఏం కావాలి మీకు? చివరి కోరిక కోర్టు మాకు తీర్చడానికి జైలు శాఖ రెడీగా ఉందని చెప్తే మీకు ఏం కావాలి చెప్పండి, బిర్యానీ తింటారా, సినిమాకి తీసుకెళ్ళాలా, ఏ కోరిక ఆఖరి కోరిక ఖచ్చితంగా తీర్చాలి మేమని చెప్తే వాళ్ళు ఏమీ వద్దండి, మాకు బాప్తీసం ఇవ్వండి అన్న. చప్పట్లు కూడా దేవుని మహిమపడతారా? హల్లెలూయా. మాకు బాప్తీసం కావాలి అని అడిగితే ఆ జైలర్ గారికి, సూపరింటెండెంట్ గారికి అంతుపట్టలేదంట. బాప్తీసం అంటే ఏంటయ్యా అని అడిగితే అది పాస్టర్ గారిని అడగండి అంటే థామస్ ఆచార్య గారిని పిలిపించి అడిగారట. అయ్యా వీళ్ళు బాప్తీసం అన్నారు, ఆఖరి కోరిక ఏంటని అడిగితే అది ఈ లోకానికి సంబంధించింది కాదండి, పరలోకానికి సంబంధించింది. వాళ్ళు ఇక్కడ చచ్చిపోయిన పరలోకంలో దేవునితో ఉండాలని ఆశపడుతున్నారు సార్ అని అంటే ఆయన కూడా కనికరం చూపి సరే ఇవ్వండి అని అంటే ఒక తొట్టిలో తెల్లారితే వాళ్ళని ఉరిదీస్తారు. ఆ ముందు రోజు ఒక తొట్టెలో వాళ్ళకి బాప్తీసం ఇచ్చారు ఇద్దరికి. ఒక అతని పేరు గంటెల విజయవర్ధన్ రావు, ఒక ఆయన పేరు సాతులూరి చలపతి. వాళ్ళిద్దరు ఖైదీలు. వాళ్ళిద్దరికీ అక్కడ బాప్తీసం ఇచ్చిన తర్వాత ప్రియులారా వాళ్ళు తెల్లారు ఉరిదీస్తారు. అయితే ఉరిదీయబోయే ముందు ఆ సూపరింటెండెంట్ గారిని ఒక ఆశ అడిగి, ఒక కోరిక అడిగారు. అయ్యా బతుకుండగా మేము ఎవరికి మేలు చేయలేదు, దుర్మార్గంగానే బతికాం, చచ్చిపోయాకైనా 10 మందికి ఉపయోగపడాలి మేము, కాబట్టి మేము చచ్చిపోయాక మా నేత్రాలు తీసి వేరే వాళ్ళకి పెట్టండి అని సంతకం పెట్టారంట. దేవునికి స్తోత్రం. మేము చనిపోయిన తర్వాత అయినా మేము మా కన్నులతో ప్రభువుని చూడాలి, మా కళ్ళు వేరే వాళ్ళకి ఉపయోగపడాలి అని పెడితే ఉరికమ్మానికి ఉరితాళ్ళు, ఉరి తీసే వ్యక్తిని కడప నుంచి తెచ్చారు. అలాగే వీళ్ళు చచ్చిపోయిన తర్వాత కళ్ళు తీసుకోవడానికి డాక్టర్లు కూడా అందరూ చేర్చబడ్డారు. నైట్ అందరూ వచ్చేసారు. తెల్లారు ఉరి తీసేస్తారు. పాత్రలు ఇచ్చారు, కొత్త బట్టలు ఇచ్చారు, స్నానాన్ని రెడీ చేశారు, అన్నీ సిద్ధం చేశారు, అన్నీ ఓకే అయిపోయాయి. తెల్లారితే ఉరి తీసేస్తారు 6 కానీ దేవుడు ఒక అద్భుతమైన మిరాకిల్. మధ్యరాత్రి 2:30-3 ఆ టైంలో సుప్రీంకోర్టు నుంచి ఒక ఫైల్ వచ్చిందంట, ఒక ఆర్డర్, వారిని ఉరికంబం ఆఫ్ చేయండి అని. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి అందరూ. దేవునికే మహిమ కలుగునుగాక.
హల్లెలూయా. వారు ఉరికమ్మ మాపమంటే ఆశ్చర్యం. జైలంతా అప్పటికే ఉపవాసాలతో తిండి తిప్పలు లేకుండా ఉన్నారు. అప్పటికే వాళ్ళు నిద్రాహారాలు మాని ఉంటే తెల్లారకుండి వార్త వినగానే ఏం జరిగింది, నా దేవుడు చేశాడు. హల్లెలూయా. చివరి కోరిక వాళ్ళు బాప్తీసం పొందారు. అసలు ఒక బాప్తీసం ద్వారా ఏంటి ఎంత అద్భుతం అంటే అంతే అండి. నిజమైన బాప్తీసానికి ఉందా గొప్ప క్రెడిట్. హల్లెలూయా. నామకార్థానికి లేదు కానీ నిజాయితీకి ఉందండి. స్తోత్రం చెప్పండి. వారు నిజంగా ప్రభువుని అంగీకరించారు, నిజంగా బాప్తీసాన్ని పొందారు, నిజంగా నేత్రాలు ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు. హల్లెలూయా. మేము చచ్చిపోయిన దేవునితో ఉంటామనే ఒక నిరీక్షణగా వాళ్ళు ఉండబట్టి వాళ్ళు ఉరికంబాలు ఆగిపోయాయి. సజీవులుగా ఈ రోజుకి 34 సంవత్సరాల నుంచి జైల్లో సంతోషంగా ప్రభువుని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా చెప్పండి. ఇప్పటికీ అంటాడు, నేను వెళ్ళి ఇంటర్వ్యూ పెడితే అంటాడు, ఎప్పుడు వస్తావని అంటే వచ్చి ఏం చేయమంటావు గంగరాజు, ఇక్కడ సూపర్గా ఉంటేనే. నీలాంటి వాళ్ళు తెలుసో తెలియకో చాలామంది జైలుకి వచ్చేస్తున్నారు. నీలాంటి వాళ్ళకి సువార్త చెప్పడానికి నన్ను ఇక్కడ ఎన్నుకున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. 34 ఏంటి, ఇంక ఎంతకాలం బతికించిన అంతకాలం ఈ జైల్లోనే దేవుని సువార్త చెప్పుతూ అనేకులను మార్చుకుంటూ బతుకుతాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆ వ్యక్తి ఉరిశిక్ష పడ్డ వాళ్ళకి ఉరికంబాన్ని దేవుడు తప్పించాడు. ఆ వ్యక్తి నాకు వాక్యాన్ని చెప్పి నన్ను బలపరిచి బ్రతికించాడు. స్తోత్రం చెప్పండి. ఏడుస్తున్న నా దగ్గరకు వచ్చి నా తోబుట్టుల అన్నలు కూడా చావు బతుకుల్లో కుమిలిపోయి ఏడుస్తుంటే దగ్గరకు వచ్చి ఓదార్చినోడు లేడు. కానీ దేవుని ప్రేమతో అతను నా దగ్గరకు వచ్చి వాక్యాన్ని చెప్పి నా కన్నీళ్లు తుడిచి చనిపోతున్న నాకు వాక్యాన్ని చెప్పి బలపరిచి బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. ఇక ఆ రోజు మొదలు నమ్మకం కుదిరి దేవునిలో బాగా బలపడి వాక్యాన్ని చదవడం ప్రారంభించాను. నిజంగా ఎన్ని రాత్రులు, మీరు సంపూర్ణ రాత్రి నెలకొక్కసారే, మాకు ఎన్ని సంపూర్ణ రాత్రుల్లో స్తోత్రం చెప్పండి. సంవత్సరంలో 200 సంపూర్ణ రాత్రులు చేసేవాడిని నేను నమ్మండి. ఎప్పుడు ప్రభువు తెలిసాక మోకాళ్ళ మీద పడి ఎన్ని మోకాళ్ళ మీద అయినా అలాగే గంటలు తరబడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలో గడుపుతుంటే ప్రభు కృపలా దిగి వస్తూ ఉండేది. హల్లెలూయా. ఒకరోజు దేవుణ్ణి అడిగాను, ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడు కదా, నాతో మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడతావంట కదా అని ఒక చిన్న పిల్లోడిలాగా ఆయన నా తండ్రిలాగా అడుగుతాను, బతిమలాడుతున్నాను, నాయనా నాతో మాట్లాడయ్యా అని అంటే ఆ రోజు ప్రభు నాతో మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి. ఆ మాట్లాడిన రోజుని ఆ మాటలే ఒక పాటగా రాశాను నేను. మొట్టమొదటగా ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను రాసినటువంటి పాట అదే, నాతో మాట్లాడవా ప్రభు నా హృదయ వాంఛను తీర్చవా అని రాశాను. దమస్కు మార్గంలో సౌలుతో మాట్లాడావు, ఎరుకో మార్గంలో జక్కయ్యతో మాట్లాడావు, సమరయ మార్గంలో సమరయ స్త్రీతో మాట్లాడావు, నాతో మాట్లాడవయ్యా అని అడిగితే ఆ రోజు ప్రభు నాతో మాట్లాడి బరువెక్కిన గుండెని తేలిక చేశాడు. హల్లెలూయా. ఆ రోజు దొరికింది నాకు రుచి. ఇక ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఆ రుచిని నేను పొందుకుంటూనే ఉన్నాను. హల్లెలూయా. ఆ రుచి దొరికేంత వరకు నాకు అర్థం కాలేదు. తెలియక నా జీవితంలో ఎన్నో దుర్మార్గమైన కార్యాలు చేశాను. తెలియక తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఏడిపించుకుంటూ బ్రతికాను. తెలిసిన తర్వాత ప్రభుకు దాసోహం అయిపోయిన వాడినయ్యాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఎవరు వచ్చినా రాకపోయినా బైబిల్తో దేవునితో బ్రతుకుతూ జీవితాన్ని గడిపి ఎన్నో పాటలు రాశాను. ఇంచుమించు 70 పాటలు రాసేసాను నేను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోకాళ్ళ మీద పడి ఏడుస్తున్నప్పుడల్లా పాట వచ్చేద్ది. దేవునికి స్తోత్రం. జాన్ వెస్లీ గారు, రమేష్ అన్న అంతగా అంత అర్థంగా రాయలేము, కానీ ఏదో మొత్తం మీద ప్రభు నాకు ఇచ్చింది కాడికి నేను రాయగలిగే కృపనిచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, అలాగా దేవుల్లో ఎదుగుతూ ఇక మీరు నమ్మండి, నేను జైలు చేస్తున్నానా, నాకు జైల్లో లేదే కది, దేవుని కృప. హల్లెలూయా చెప్పండి. అందుకే అంటారు కదా, దేవుడు మనకు దగ్గర అయితే అది అరణ్యమైన పరలోకమే. స్తోత్రం చెప్పండి. అది చీకటైనా చీకటి కాదే కది, వెలుగే. హల్లెలూయా.
ఎక్కడ? పద్మాసు ద్వీపంలోకి వెళ్ళిన యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నాడా? ప్రభువును పరవశిస్తూ చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. పరలోకపు సంగతులు వినేవాడుగా మార్చబడిపోయాడండి. దేవుడు మనకు అర్థమవనని చూపేనండి. దేవుడు మనకు తెలియనని చూపేనండి. రుచి తెలియనని చూపే మనకి భయం. దేవుడు మనకు అర్థమైన తర్వాత తెలుస్తుందండి మజా. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఇక నమ్మండి, భార్య, బిడ్డల్ని, కుటుంబాన్ని అందరినీ మర్చిపోయా. ఎవరు లేరుక, ఎవరు అసలు ఒక్కరితో పని లేదు ఇక నాకు. పొద్దున్న లెగిస్తే బైబిల్, దేవునికి స్తోత్రం. అప్పుడు వరకు కప్పు పట్టుకుని లైన్లో నిలబడేవాడిని. కప్పు పట్టుకుని లైన్లోకి వెళ్ళి నిలబడి టీ కప్పుకి, ఆ పులిహారకి, ఆ ఉప్మాకి లైన్లో ఉండేవాడిని. మీరు నమ్ముతారా? ఒక్క ఎండు మిరగాయకి కొంతమంది బుర్రకాయలు పగ్గలు కొట్టుకున్నారు. దేనికండి? ఎండు మిరపకాయ. నోరు చచ్చిపడిపోయి రుచి లేక పప్పులో ఎండు మిరగాయలు వేస్తారే, తెలుసా మీకు? అమ్మ మీకు బాగా తెలుసు, స్తోత్రం చెప్పండి. పప్పులో ఎండు మిరపకాయ ఎవడ పడద్దో ఆ బ్లాక్ ఆలీ ఉండేవాడు. ఆ బ్లాక్ ఆలీ కూడా ఏం చేసేవాడు తెలుసా? అలాగేలా చూసేవాడు. ఎవడు సిగరెట్ ఎత్తాడా, ఎవడు పచ్చడి ఎత్తాడా, ఆడికి ఆ ఎండు మిరగాయని ఆ డొక్కుతో అలా ముంచి అడిగేసేవాడు. ఉన్నవాడికి మామూలుగా ఎండు మిరగాయని పక్కకి గించేసేవాడు. ఆ ఎండు మిరగాయ కోసం ఆదివారం చికెను, మటన్లు కూడా అమ్ముకునేవాళ్ళు. స్తోత్రం చెప్పండి. ఆదివారం 100 గ్రాములు కూర వేస్తారే, ఆ కూర కూడా అమ్మేసుకునేవారు బీడీల కోసం. అట్లాగా జైలు జీవితం. ఆ కప్పు టీ కోసం, ఆ వేడి నీళ్ళు కోసం అలా పడుగోపులాడుతూ ఎన్నో దినాలు తిండి కోసం ఏడ్చిన రోజులు. యేసు ప్రభు నాకు అర్థమయ్యాకండి, మీకు నమ్మండి, నేను ఏ రోజు లైన్లో నిలబడలా. స్తోత్రం చెప్పండి. పొద్దున్నే లెగడం, బైబిల్ పట్టుకోవడం, ఆ మందిరానికి పరిగెట్టడం, పొద్దున్నే తుడుచుకోవడం, నడవలేకపోతున్న నాకు దేవుడు ఆరోగ్యం ఇవ్వడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. వాక్యం చదివితేనే నన్ను బాగు చేశాడండి. హల్లెలూయా, ఇది నిజమండి, యథార్థం. బైబిల్ గ్రంథాన్ని చేతపట్టుకుని దేవుని సన్నిధిలో పులిపేట మీద నుండి చెప్తున్నాను. దేవుని వాక్యము ఔషధం అండి. జీవితాల్ని కడిగిద్ది, ఆరోగ్యం ఇస్తుంది, బాగు చేస్తుంది. కిడ్నీ పాడైపోయి ఏడుస్తున్న నాకు యూరిన్ కూడా వెళ్ళలేకపోయాను. అలాంటి వాడిని వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్లు కాదు నన్ను బాగు చేసింది, నా దేవుని వాక్యమే నన్ను బాగు చేసింది. హల్లెలూయా. ఇక ఆ దేవుడు నాకు అర్థమయ్యాక ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళి తొడవడం, చేపలు వేయడం, పరిచర్యలో ఉండే గొప్పతనం వేరండి. అసలు చాలామందికి తెలియదు, కానీ అసలు మందిరంలోకి వచ్చి పరిచర్య చేస్తే అసలు ఆ దీవెనలు, ఎన్ని దీవెనలు వస్తాయో అవి మీరు పొందుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను పొందేసుకున్నాను. స్తోత్రం చెప్పండి. ఇప్పటికీ కూడా మా మందిరంలో తెల్లారకుండా వెళ్ళిపోతాను, నాకు ఆశ ఎక్కువ. హల్లెలూయా. దైవజనుడిని అయినా కూడా మా పాస్టర్ అంటుంది, వాళ్ళు వచ్చి దుడుతారు కదా అని అంటుంది. ఎందుకు మనం దుడకూడదా, మనం చేయకూడదా, మనం పరిచయం చేయకూడదా అని నేనే వెళ్ళిపోయి, ఎందుకంటే ఇంకా పొందేసుకోవాలని ఆశే. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. అంత ఆశ. అలా పరిచర్య చేశాను. నా ప్రభు నాకు బాగా అర్థమయ్యాడు. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు భార్య పిల్లలను కూడా మర్చిపోయాను నేను. పుట్టిన బిడ్డ ఎలా ఉన్నాడో తెలియదు, నా భార్య ఎలా ఉందో తెలియదు, పుట్టిన మగబిడ్డ నా కొడుకు ఎలా ఉన్నాడో తెలియదు. అట్లా జీవితాన్ని గడిపేశా. పిల్లలు ఒకరోజు అనుకోకుండా నేను దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పడి ఏడుస్తున్నప్పుడు ఒక లెటర్ వచ్చింది నాకు, ఇంటర్వ్యూ పేపరు. ఆ పేపర్ చూడగానే ఆ పేపర్లో నా భార్య పేరు, నా పిల్లల పేర్లు ఉన్నాయి. చిన్నోడి పేరు నాకు తెలీదు, ఆవిడ పెట్టుకున్నారు. పెద్దోడి పేరు కిరణ్, నేనుండగానే పెట్టాను. సరే, ఆమె లెటర్ చూడగానే నా భార్య పేరు యువరాణి. ఆ యువరాణి నన్ను యువరాజు అనేవారులేండి. స్తోత్రం చెప్పండి. ఆమె, కిరణ్, ఆనంద్ చిన్నోడు, ఈ ముగ్గురు కలిసి ఇంటర్వ్యూ పెట్టడానికి వస్తే ఆ పేర్లు చూడగానే ఒక్కసారి ఎందుకో మనసు గలిబిలైంది. అయితే చూడడానికి, వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళాను, కానీ అక్కడ పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. ఆ అమ్మాయి చాలా దుఃఖంతో, వేదనతో, బాధతో వచ్చింది. సన్నగిల్లిపోయింది, బాగా చిక్కిపోయింది. ఇలాగైపోయేవి ఏంటమ్మని అడిగితే మాకు తినడానికి తిండి లేదు అని ఏడ్చింది. చాలా నన్ను ఏడిపించింది, ఆమె బాధపడింది. సరే, అక్కడ కొంచెంసేపు మాట్లాడుకున్న సందర్భంలో ఇక నువ్వు తిరిగి రావంట, నువ్వు ఇక్కడేనంట, నువ్వు చచ్చిపోయినా ఇక్కడే ఉంటారని నేను రానవరంట
అని చెప్పి బాధపడి ఏడుస్తుంది. అలాగనుకమ్మా, ఎలాగని ఎందుకు అనుకుంటున్నావు, అదేం కుదరదు, వచ్చేస్తానులే, ఏం కంగారు పడకని అన్నాను. కానీ ఆమె నా భుజం మీద తలబెట్టి ఏడుస్తూ బాధపడుతూ ఆ కన్నీళ్ళు ఇలా భుజాన్ని ఇలా తడిచిపోతున్నాయి. అదేంటో మళ్ళీ ఏడుస్తున్నావునంటే, నాకు బ్రతకాలని లేదు, చచ్చిపోవాలని ఉంది అంది. అనంటే, నేను కష్టపడడానికి ఓపిక లేదు, కష్టపడే శక్తి లేదు, తినడానికి తిండి లేదు, గ్రామస్తులు కూడా ఎవరు ప్రేమించట్లేదు, అందుకని నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అంది. ఎందుకు అని అంటే, వీళ్ళిద్దరికీ సరైన భోజనం కూడా పెట్టలేకపోతున్నాను, అందుకనే చచ్చిపోదాం అనుకున్నాను. మరి నువ్వు చచ్చిపోతావు, నేను జైల్లో ఉన్నాను, పిల్లల పరిస్థితి ఏంటి అని అంటే, వాళ్ళకు కూడా విషం పెట్టి చంపేద్దాం అనుకుంటున్నాను, కానీ నా మనసు అంగీకరించట్లేదు అని బాధపడి ఏడ్చి చాలా వేదన చెంది, ఇక టైం అవుతూ ఉంది, ఇక వెళ్ళబోయే ముందు ఇంటికాడ ఆల్రెడీ ఏండు డబ్బా కొనుక్కున్నాను, నేను తాగే చచ్చిపోతాను, ఈ రాత్రికే చచ్చిపోతాను అని నాతో డైరెక్ట్గా చెప్పేసింది. ఈ రాత్రి ఇక నేను బతుకుని, ఈ రాత్రితో నా జీవితం అయిపోతుంది, ఇక ఫైనల్ అని చెప్పి గగ్గోలు పెట్టుకుని ఏడుస్తుంది. అప్పుడు అలా కాదమ్మా, అలా కాదు అని నేను ఎంత చెప్పినా ఆమె ఏడుస్తుందో నన్ను ఏడిపించుకుంటూ వచ్చేస్తుంది. నేను కూడా ఏడుస్తూ బాధపడుతున్నాను. ఈలోపు అట్లాగే వద్దమ్మా అని బతుకులాడుతున్నా, ఇంటలేదు. ఇక నేను చచ్చిపోతాను, తెల్లారకుండా నీకు వార్త వచ్చేద్ది అని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ ఉంది. టైం అవుతుంది. ఈలోపు చిన్నోడు, నేను అప్పుడే వాడిని ఎప్పుడో చిన్నప్పుడు తడారం టైంలో చూశాను వాడిని, తర్వాత 3 సంవత్సరాల తర్వాత చూశాను చిన్నోడిని. వాడు నా దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకుని నన్ను బాగా ఏడిపించాడు. వచ్చి, నువ్వు నా చేయట్టుకుని, నువ్వు మా నాన్న వంట కదా, ఎప్పుడు వస్తావు నాన్న అని అడిగితే నేను సమాధానం చెప్పలేకపోయిన వాడికి. అప్పుడు వాడు ఏడుస్తూ అన్నాడు, అమ్మ రోజు గంజి నీళ్ళతో అన్నం పెడుతుంది నాన్న, మాకు ఒక్కరోజు కూడా కూర ముద్ద పెట్టట్లేదు, నువ్వెప్పుడు వస్తావో, అమ్మ రోజు ఏడుస్తుంది, పని చేయలేకపోతుంది అని చిన్న బిడ్డ ఏడుస్తూ చెప్తుంటే వాడే సేవకు తయారవుతున్నాడు. స్తోత్రం చెప్పండి. వాడు ఏడుస్తుంటే వాడు కన్నీళ్ళు కలిపి, నాన్న బాధపడకరా అని అన్నాను. అప్పుడు వాడు వెళ్తూ అన్నాడు, త్వరగా వచ్చే నాన్న, బేగ వచ్చే నాన్న అని చెప్తే వాడి మాటలు విని బాగా కుమిలిపోయి బాధపడి ఏడ్చి వేదన చెందాను. పెద్దవాడిని కౌగిలించుకుని ఇక వాళ్ళు ముగ్గురు బాధతో వెళ్ళిపోయారు. కానీ నేను లోనకు వెళ్ళి ఇక బ్లాక్లోకి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో ఇక ఎవరో ఆధారం లేదు కదా, ప్రభువే ఆధారం అని ప్రభు దగ్గర ఏడవడం ప్రారంభించాను. ప్రభువా, చచ్చిపోతున్నా నాకెందుకో పరిచయం అయ్యావు, ఏ రోజు పోవాలి నన్ను బతికించేసావు, నన్ను బాగు చేసావు కొద్దో గొప్ప. ఇప్పుడు మళ్ళీ ఒక సమస్య వచ్చి పడింది. నా భార్య చచ్చిపోతానని వెళ్ళింది, నా బిడ్డలు తిండి లేని వాళ్ళు అయ్యారు. ఇప్పటికే నేను దుర్మార్గమైన అపరాధం చేసి సంఖ్యల మధ్యలో పట్టబడ్డాను. కుటుంబాన్ని కాపాడు నాయనా, నీ బిడ్డగా బ్రతుకుతానయ్యా అని తీర్మానం తీసుకుని ఆయన పాదాలు పట్టుకున్న రోజంతా రాత్రంతా దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేశాను. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ప్రార్థన ప్రతిఫలాన్ని ఇస్తుంది. హల్లెలూయా. సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మనకి నిద్ర వస్తుందని రాము, కానీ రాత్రంతా శ్రమ పడితే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. రాత్రంతా శ్రమ పడిన రాలేదు ప్రభు జయమని పాడాడు ఒక ఆయన, మాసిలామణి గారు రాసిన పాట అది. స్తోత్రం చెప్పండి. నడిపించునానావా నడు సముద్రమన్న దేవాని. ప్రియులారా, రాత్రంతా మనము ప్రయాసపడితే తగిన ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడిస్తాడు. నేను రాత్రంతా ఏడ్చి, ప్రభువా, నా భార్య చచ్చిపోతానని వెళ్ళింది, బిడ్డలు తిండి లేదని వెళ్ళారు, నీ చిత్తమైతే వాళ్ళని బతికిస్తే నువ్వు నిజమైన దేవుడు అని ఇంకా నేను నమ్మి ఇక నీకోసమే బతుకుతానని ఆ రోజే, ఆ రాత్రే నా పాపాలన్నీ ఒప్పుకుని ఇది ఇంత దుర్మార్గం చేశానని విడిచిపెట్టి ఆ రోజు ప్రభు దగ్గర ఆ కృపను పొందిన వాడిని పశ్చాత్తాపంతో ఏడ్చాను. నా కన్నీటిని చూశాడు దేవుడు. ఆ రాత్రంతా ఏడ్చిన ప్రార్థన విని తెల్లారకుండా రిజల్ట్ ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి.
చచ్చిపోతానని వెళ్ళింది ఈమె. ఈ రాత్రే తాగేస్తానని వెళ్ళింది. బతికిందా చచ్చిపోయిందని ఆలోచించడం మొదలుపెట్టాను. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు గడిచిపోయింది. బతికిందో చచ్చిపోయిందో తెలియదు. సమాధానం లేదు. ఆ వేదనతో భోజనం మాని ప్రభుతో గడపడం మొదలుపెట్టాను. వారం రోజుల తర్వాత మళ్ళీ ఆవిడే ఉత్తరం లెటర్ రాసి ఇంటర్వ్యూ పెట్టింది నాకు. స్తోత్రం చెప్పండి. చచ్చిపోతానని వెళ్ళామే మళ్ళీ ఉత్తరం రాసి రాగానే గబగబగా సంతోషం వచ్చి ఈమె చచ్చిపోలేదు అని పరిగెట్టుకుంటూ వెళ్ళాను ఇంటర్వ్యూ రూమ్లోకి. వెళితే ఆమె వచ్చింది, మాట్లాడింది, కూర్చుంది. ఏ అమ్మా అని అంటే, నిజంగా చచ్చిపోయేదాన్ని, కానీ చచ్చిపోదాం అనుకున్నాను. కానీ ఆ రోజు సాయంకాలం గవర్నమెంట్ నుంచి 2 వ్యక్తులు వచ్చి 50,000 రూపాయలు తెచ్చి నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరమ్మా వాళ్ళంటే తెలీదు అంది. 50,000 ఎవరిచ్చారు నీకు అని అంటే, గవర్నమెంట్ నుంచి వచ్చారంట. కుటుంబం అంతా జైల్లోనే ఉన్నారని, పిల్లలు తిండిలేక ఏడుస్తున్నారని, చాలా బాధల్లో ఉన్నారని గవర్నమెంటే కలెక్ట్ చేసుకుని మీకు కొంత డబ్బు తెచ్చి ఇచ్చిందంట. ఇమ్మన్నారంట, తెచ్చి మాకు ఇచ్చారు అని అంటే, అప్పటికే వాళ్ళు మమ్మల్ని ఎంక్వైరీ చేశారు. లోన విషయాలన్నీ చెప్పాను. ఇదే నేను ఏదైతే చెప్పానో అది బయట జరిగింది. స్తోత్రం చెప్పండి. సో నిజం ఎప్పుడైనా నిజమేనండి. హల్లెలూయా. అబద్ధం ఎప్పుడైనా మోసమే. చాలామంది చెప్పారు. 2,000 మంది ఖైదీల్లో మీ దీన కుటుంబాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఈ 50,000 మా కుటుంబానికి దక్కాయి గవర్నమెంట్ ద్వారా. చచ్చిపోదాం అనుకున్న ఆమె ఆ 50,000 చేతికి రావడం, ఆ రోజు చచ్చిపోద్ది ఖచ్చితం. ఏంటి డబ్బా ఉంది ఇక ఎందుకంటే ఆమెకు ఆరోగ్యం పాడైంది, కష్టపడే ఓపిక లేదు, చచ్చిపోవడానికి రెడీ అయింది. కానీ ఆ రోజు దేవుడు గొప్ప కార్యం చేశాడు. వెంటనే ఆ 50,000లో కొంత డబ్బులు తెచ్చి నాకు 10,000 ఇచ్చి, నువ్వు ఆరోగ్యం బాగోలేదన్నావు కదా, బాగు చేయించుకుంది. దేవుడు నా ఆరోగ్యాన్ని బాగు చేస్తున్నాడు అని చెప్పి నేను అన్నాను. అప్పుడు ఇది చూసావు కదా, ఇది నువ్వు నేను చేసింది కాదు, ఆయన చేసింది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఆయన చేశాడు, నువ్వు నేను చేసింది కాదు. ఇది ఆయన చేశాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతగా బ్రతకాలి మనం. అప్పటికి నా భార్యకి దేవుడి దగ్గరికి వెళ్ళేది కదా, ఆవిడ ఇంకా మూర్ఖురాలు, చదువు లేని బిడ్డ. అప్పటి నుంచి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళమంటే, అప్పుడు వేరొక్కడ మందిరం ఉంటే ఆ మందిరంలోకి వెళ్తూ ఉండేది. నేను ఇక్కడ ప్రభువులో రోజు రోజుకి ఎదగడం ప్రారంభించాను. స్తోత్రం చెప్పండి. అట్లాగే ఎదుగుతూ దేవుని కోసమే బ్రతికాం. ఆ తర్వాత ఒకరోజు క్రిస్మస్ వేడుక జరిగితే, ఆ క్రిస్మస్ వేడుకలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు ఒక ప్రత్యేకమైన పాటకు అవకాశం వస్తే పాడాను. ఆ రోజు చీఫ్ గెస్ట్గా డాక్టర్ అమ్మ వచ్చింది. నన్ను ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అమ్మ ఏదో బెళ్ళిచ్చేసేది అంతే. ఆమె వచ్చి ఆ రోజు ఆ పాట విన్నది. తెల్లారి నేను మందుల కోసమని హాస్పిటల్కి వెళ్తే ఆమె నన్ను చూసి దగ్గర పిలిచి ప్రేమించి, వరే నువ్వు మన పాట పాడావు కదా అంతే. అవునాను. వరే నీలంటోడు చచ్చిపోకూడదు, బతకాలి అని చెప్పి, నువ్వు చచ్చిపోకూడదని చెప్పి ఆమె నాకు కొన్ని డబ్బులు పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి, వీడిని అర్జెంటుగా కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్ళి, వీడికి కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది లోపల, ఆ ఇన్ఫెక్షన్ మొత్తం క్లియర్ చేయించండి అని చెప్తే, నన్ను అప్పటికప్పుడు ఆ 2 సంవత్సరాల్లో ఏనాడు నన్ను పట్టుకుని వెళ్ళలేదు హాస్పిటల్కి. కానీ ఆ డాక్టర్ అమ్మ సంతకం పెట్టడం ద్వారా ఆమె కూడా ఆ రోజు ఆ వేదిక మీద చూసింది. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో మనల్ని చూస్తేనే దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఆమె నన్ను కాకినాడ హాస్పిటల్కి రాస్తే, నా దగ్గర ఏమీ లేదు, ఒక బైబిలే పట్టుకుని వెళ్ళాను. నిక్కర వేసుకొని, ఖైదీ నిక్కరే చొక్కా వేసుకొని వెళ్ళాను. వెళ్తే లోనకి వెళ్ళాక మందులు రాశారు. ఇక్కడ ట్రీట్మెంట్ చేయాలని ఒక రూమ్లో పెట్టారు. ఆ రూమ్ ఎలాంటిది, ఫ్యాన్ లేదు, లైట్ లేదు, చీకటి గది. ఆ గదిలో పెడితే చదువుకుంటాకి లేదు, దోమలు. యూరిన్కి ఏమో ఒక డబ్బా పెట్టారు. చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేసి మంచానికి తాళం పెట్టి బిగించేశారు. నాకు యూరిన్ వస్తే లేచి పోసుకోవాలి, ఇంకా ఏదైనా జరిగితే వాళ్ళని పిలవాలి. అది నాకు అలాంటి పరిస్థితుల్లో పెట్టారు. 2 రోజులు 3 రోజులు అలాగే యాదన చెందాను. ఆకలేస్తున్న భోజనం పెట్టలేదు ఎవరు. వాళ్ళు ఒక ఇడ్లీ ముక్క తెచ్చేవారు, అదే తింటూ అలాగే ఉన్నా. 4వ రోజుని ఒక నర్సు, దేవుని నమ్ముకున్న బిడ్డ వచ్చింది. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసుకుంటున్నాను నేను ప్రభువా అని.
ఆ బిడ్డను పంపించాడు దేవుడు వచ్చి, అన్నయ్య ఇంజెక్షన్ చేస్తాను అని అంది. ఎందుకులేమ్మా, ఆకలేస్తుంది నాకు, భోజనం పుట్టే పెట్టు అన్నా. అప్పుడు ఆ తల్లి నా విషయాలు మాట్లాడి ఆమె తెచ్చిన క్యారేజీ తీసుకొచ్చి నాకు అన్నం పెట్టింది. హల్లెలూయా. అది తిన్న తర్వాత నాకు ఇంజెక్షన్ చేసింది. ఆ రోజు మొదలుకొని నేను మళ్ళీ అక్కడి నుంచి జైలుకి వచ్చేంత వరకు కూడా ఇంటికాడి నుంచి క్యారేజీ తెచ్చి నాకు పెట్టింది ఆ తల్లి భోజనం. హల్లెలూయా. అలాగే ఏంటన్నీ చీకటి కదనంటే నేను ఒక హంతకున్నమ్మ, ఖైదీని అని చెప్తే, మరి బైబిల్ అంది. జైల్లోకి వచ్చాక యేసుప్రభుని తెలుసుకున్నాను అని అంటే, అయ్యో గొప్ప దేవుడు అన్నయ్య, నిన్ను విడిపిస్తాడు అన్నయ్య అని ధైర్యం పరిచింది. స్తోత్రం చెప్పండి. ఇక 22 రోజులు హాస్పిటల్లో ఉండి మంచి ట్రీట్మెంట్ చేసింది ఆ తల్లి. డాక్టర్ని తీసుకొచ్చి మరీ చేయించింది. బాగా బాగుపడ్డాక నేను వస్తున్నప్పుడు నాకు ప్రార్థన చేసి, త్వరగా విడుదల పొందుతావన్నయ్య నువ్వు అంది. హల్లెలూయా. నేను వచ్చేసాను. కొన్ని దినాలు మాత్రమే జైల్లో ఉన్నాను. ఈలోపు ఉపవాసాలు ఉంటే ఉపవాసాలు నేను కూడా ఉండి ప్రార్థనలో గడుపుతున్నాం. 7 రోజులు ఉపవాసాలు అయిపోయాయి. 40 రోజులు అప్పుడు లెంటు అక్కడ ఇప్పటికీ చేస్తున్నారు అక్కడ. 7 రోజులు ఉపవాసాలు అయిపోయాయి. 6 రోజులు 7వ రోజు వచ్చింది. నేను అప్పుడు దేవుని దగ్గర మా కేసు హైకోర్టులో బెంచ్ మీదకి వచ్చింది. అప్పటికి నా శిక్ష 5 సంవత్సరాలు, 5 ఏళ్ళు అయిపోయింది నాకు జైల్లో. హైకోర్టు బెంచ్ మీద ఉండగా నేను దేవుని ఒకటి అడిగాను, ప్రభువా నాకు విడుదల పొంది బయటికి వెళ్ళిపోవాలని ఆశ అయితే లేదు, కానీ నీకు ఇష్టమైతే విడిపించు అని కుష్ఠరోగి ప్రభువుని ఎట్లాగైతే అడిగాడో అలాగే ప్రభువుని అడిగాను. స్తోత్రం చెప్పండి. ప్రభువుని అలాగే అని కుష్ఠరోగి అడిగినట్లు అడిగి, నాయనా నీకు ఇష్టమైతే నన్ను విడిపించి, లేదయ్యా అని ప్రభు పాదాలు పట్టుకుని అడుగుతూ మొదలు పెడితే, ప్రభు నేను అలా ప్రార్థనలోనే గడుపుతున్నాను. ఈలోపు హైకోర్టు నుంచి ఒక మంచి వార్త వచ్చింది, మీ కేసు హైకోర్టులో కొట్టివేయబడింది అని వచ్చింది. చప్పట్లు కొట్టు ప్రభుని. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. 2011 ఫిబ్రవరి 28వ తారీఖు మా కేసు హైకోర్టులో బెంచ్ మీద కేసు కొట్టివేయబడింది. ఆ రోజు ఉదయకాలం అంతా ఆర్గ్యుమెంట్ జరిగింది. అయితే మా కేసు కొట్టేస్తారని లాయర్ గారు మాకు చెప్పలా. బయటకు వచ్చాక చెప్పాడు, మీరు నమ్ముకున్న దేవుడి వలన మాత్రమే ఈ కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం. 16 మంది చెప్పిన సాక్ష్యాలు చెప్పిన కేసు ఇంతవరకు హైకోర్టులో ఏ జడ్జి గారు కేసు కొట్టలా, కానీ మీ కేసు కొట్టబడింది అని అంటే నా దేవుడు ఊరుకుంటాడా? హల్లెలూయా చెప్పండి. దేవుడు ఏం చేశాడు చెప్పనా? ఒక అద్భుతం చేశాడు. ఆ రోజు ఆ జడ్జి గారు అమ్మాయికి ఉద్యోగం ఇచ్చేసాడు. అయ్యాల హల్లెలూయా చెప్పండి. చేసేస్తాడండి ప్రభు చేయింది ఏముందండి అసలు. ఆ రోజు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. జడ్జి గారు శిక్ష చేయడానికి రెడీగా ఉన్నాడు. భోజనానికి వెళ్ళాడు, తిరిగి వచ్చి అదే శిక్షను అలాగే రెడ్డింగ్తో అలా గీచేస్తాడు, అయిపోద్ది మా పని అంతే. కానీ అప్పుడు దేవుడు అదే టైంలో, ఆ లంచ్ టైంలో ఆ జడ్జి గారి కుమార్తెకి ఒక మంచి ఉద్యోగం వచ్చిందని వార్త వచ్చింది. ఆ వార్త తండ్రితో చెప్పింది. నా డాడీ పలానా కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పగానే తండ్రికి ఆనందం వస్తుందా రాదండి? స్తోత్రం చెప్పండి. దేవుడు ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటాడు. హల్లెలూయా. అది మీరు తెలుసుకోవాలి సీక్రెట్. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు పట్టుకుంటాడో ఎక్కడ పట్టుకుంటాడో ఆయన తెలుసు. అది నీకు నాకు తెలీదు. రాజుల హృదయాలను కూడా నీటి కాలువలే మార్చగలిగిన వాడైనా. స్తోత్రం చెప్పండి. అధికారి హృదయం ఇచ్చింది ఎవరు? జడ్జి గారికి హృదయాన్ని ఇచ్చింది ఎవరు? జడ్జి గారి హృదయం మార్చలేడా? నా కోసం ఆయన మార్చలేడా? నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నీ కోసం దేవుడు మార్చలేడా? స్తోత్రం చెప్పండి. చచ్చిపోతున్న నీవు బతకవా? పాడైపోయిన జీవితాన్ని కూడా బాగు చేస్తాడు. ఈరోజు ఒక దుర్మార్గుడిగా, ఒక అంతకుడిగా బతికానన్న జీవితం నా చరిత్రలో ఉంది, కానీ తెలియకయే చేశాను నేను. స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను కనికరించబడ్డానికి, కృపను పొందుకోవడానికి, సాక్షిగా బతకడానికి, దేవుని కృపలో నడవడానికి ఇది నా గొప్పతనం అయితే కాదుగా, కేవలం దేవుని కృప. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యావజ్జీవ కారాగార శిక్ష పడిన నా జీవితంలో అసలు ఆ కేసు పోద్దని నేను ఊహించలా. వెంటనే కేసు కొట్టేశారని సూపరింటెండెంట్ ఆఫీసులో నుంచి వార్త రాగానే అన్నయ్య వాళ్ళు ఇద్దరు లేచి గొంతులేశారు. స్తోత్రం చెప్పండి. నా దగ్గర చూస్తాను కూడా వచ్చేవాళ్ళు కదండి వాళ్ళు. కేసు కొట్టేశారు అనగానే తమ్ముడు గుర్తొచ్చాడు వాళ్ళకి. హల్లెలూయా. వచ్చి నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకోవడానికి వస్తే ప్రార్థనలో ఉన్నాను. ప్రార్థన ముగించుకుని లేచాక నా మీద పడి ఏడ్చారు.
ఆయన ఏడుస్తున్నారు ఏంట్రా అని అంటే, కేసు కొట్టేశారు. సంతోషించాలి కానీ ఏడుస్తున్నారు ఏంట్రా అని అంటే, అలా మీద పడి ఏడ్చారు. నేను కూడా వాళ్ళతో కన్నీళ్ళు పెట్టుకున్నా. ఖైదీలు అందరూ చేరి ఆ క్షణం చాలా బహు దుఃఖమండి. వచ్చి, గంగరాజు నువ్వు వెళ్ళిపోతున్నావు, మేమెప్పుడు, మీరు వచ్చేస్తారు, దేవుడి కృప ఉంటే దేవుని మీద ఆధారపడండి అయ్యా అని చెప్పి, నేను రాసిన పాటలన్నీ వాళ్ళకి నేర్చుకున్నారు. మాకు ఇంకెవరు పాటలు నేర్పుతారు అని అడిగితే, అన్న ఉన్నాడు కదా విజయవర్ధన్ అన్న, మీరేం భయపడకండి అని చెప్పి వాళ్ళతో కొంచెం సంతోషం గడిపి, మార్చి 1వ తారీఖున నేను అన్నయ్య వాళ్ళిద్దరం రిలీజ్ అయితే, మా కేసులో 4లో 3కే కేసు పోయింది, మా అక్కకి కేసు పోలా. చంపినోడు నేనే కానీ నన్ను కొట్టేశాడు దేవుడు, ఆమెకి వేసాడు శిక్ష. అసలు విషయం చెప్తాను వినండి. ఆ వ్యక్తిని చంపడానికి గల కారణం ఆవిడే. ఆమె నా సహోదరి కానీ చాలా దుర్మార్గమైన పాపం చేసింది ఒకప్పుడు. ఆ పాపాన్ని బట్టి ఆమె, అందుకే ఇశ్రాయేలు ప్రజలతో చెప్తాడు, మీ పాపమే మిమ్మల్ని పట్టుకుంటుంది అని. ఆమె ఇంకా కొంతకాలం శిక్ష అనుభవించింది. అయితే ఆమెకి లైఫ్ అయి 10 ఏళ్ళు వచ్చింది. ఆమె కూడా విడుదల పొందింది 2016లో. ఆమె కూడా వచ్చేసింది. అందరము దేవునిలో హ్యాపీగా బతుకుతున్నాం. స్తోత్రం చెప్పండి. సో నేను బయటకు వచ్చాక కుటుంబ పరిస్థితులను చూసి చాలా కష్టపడి పనిచేశాను. నా పిల్లలు చాలా దిక్కుమాలోళ్ళుగా బతికారండి. నిజంగా నా బిడ్డను చూసి ఇప్పటికీ ఏడుపు వస్తుంది. అంత దుర్మార్గంగా 1వ తరగతిలో కనీసం వారికి శరీరాన్ని శుభ్రం చేసుకోవడం కూడా తెలియనప్పుడు హాస్టల్లో పడేసింది నా భార్య. ఎందుకో తెలుసండి, మా గ్రామంలో మా బోర్డు స్కూల్లో మా పిల్లల్ని జాయిన్ చేసుకోలేదు. హంతకుడి పిల్లలు వీళ్ళని జాయిన్ చేసుకోనంటే అని తీసుకెళ్ళి గణపురం హాస్టల్లో వేసింది. అక్కడ 1 నుంచి 10వ తరగతి వరకు హాస్టల్లోనే బతికారు. కానీ నా బిడ్డలు మాత్రం జాగ్రత్తగా బతికారు. నేను చేసిన ప్రార్థనే వాళ్ళని కాపాడుకుంటూ వచ్చింది. స్తోత్రం చెప్పండి. తల్లిదండ్రులుగా మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. మీ ప్రార్థన మీ బిడ్డలను కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో సరైన చదువు లేని స్కూల్లో చదివారు. సో నేను వెళ్ళాక దేవుని కృప ఉంది నాలో. ఇక దేవుడు ఉన్నాడు. కష్టపడ్డాను. 10 రూపాయలు 8 రూపాయలు వాళ్ళకే ఖర్చు పెట్టాను. ఆ 2 రూపాయలే తినటం మొదలుపెట్టాం. అలాగా పిల్లల్ని బయటికి తీసుకొచ్చి ఒక ఇంగ్లీష్ ట్యూషన్ పెట్టించి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయించి ఇంగ్లీష్ నేర్చుకునేటట్టు చేసి తర్వాత ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజీలో చదివించాను. నాకు ఓపిక లేదైనా చదువుకోవాలని చదివించాను. అక్కడ ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది, ఇంజనీరింగ్ ఫ్రీ సీట్ వచ్చింది, బీటెక్ చక్కగా 4 సంవత్సరాలు ఎక్కడ ఓడిపోకుండా గెలుచుకుంటూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత కష్టపడి చదివాడు నా బిడ్డ. ఈరోజు నా పరిచర్యకు సపోర్ట్ అయ్యాడు. హల్లెలూయా. ఎంతో సహకారిగా మార్చేశాడు దేవుడు వాడిని. ఈరోజుకి ఒక్క పూట కూడా మాట్లాడకుండా ఉండలేడు వాడు. అంతగా ఏడ్చి తిండి లేక గుడ్డలు లేక కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చిన బ్రతుకుల్ని ఈరోజు ఆనందంగా మార్చాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ రోజు ఆ జ్ఞాపకాలన్నీ తెలుసు వాడికి. అందుకే ఈరోజు కూడా అంటాడు నాతో, నాన్న ఒక్కసారి నా దగ్గరకు ఒక చిన్న పిల్లోడు పడుకుంటాడే, అలా పడుకుని కౌగిలించుకుని కౌరులేంటి నాన్న చెప్పు అంటాడు. హల్లెలూయా. మేము తండ్రి కొడుకులం కాదండి, ఫ్రెండ్స్ అంతే, స్నేహితులు. అంత ఆనందం దేవుడు మాకు ఇచ్చాడు. చిన్న కొడుకు 10వ తరగతి 5 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఆడి చదువు లేక సరిగా. కానీ ఆ తర్వాత దేవుని కృపతోడైంది. ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా పాస్ అయ్యకుండా వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. 5 సార్లు ఫెయిల్ అయిపోయాడు. ఇక 10th క్లాస్ ఆడు. ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాసు, డిగ్రీ ఎక్కడ పాస్ అవుతున్నావు రా నువ్వంటే దేవుని కృప. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దేవుడు కంచి వేశాడండి నాకు. హల్లెలూయా చెప్పండి. భయం లేకుండా ధైర్యపరిచాడు నా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దోషిని దేవుడు నిర్దోషిగా మార్చేశాడు.
సమాజంలో దొంగనని, దోషునని, హంతకునని అందరూ నన్ను పట్టి బంధించారు. సంకెళ్ళు వేసి యావజ్జీవ శిక్ష అప్పచెప్పారు. అందరూ ఒక పక్కన ఉన్నారు, నా ప్రభు ఒక్కడే నా పక్కన ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు దోషివి 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 అని ఏలెత్తి చూపుతుంటే నువ్వు నిర్దోషివి అన్నాడు నా ప్రభువు. హల్లెలూయా. ఇప్పుడు నేను దోషినా నిర్దోషినా? నిర్దోషిని. దోషారోపణ చేయబడిన జీవితం అంతా కొట్టిపాడేశాడు నా ప్రభు. నా పాప శిక్ష, నా 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 దోష శిక్ష అంతా కల్వరి యాగంలో, సిలువలో బలియాగమై ఆయన నా కోసం భరించాడండి. ఆ సిలువలో మోసుకుంటూ వెళ్ళాడు. నా పాపమంతా సిలువలో భరించాడు. పరిశుద్ధమైన జీవితాన్ని నాకు ఇచ్చాడు ఈరోజు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను దేవుని దగ్గర ఎలా బ్రతకాలి నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు రెడీ ఎక్కడికైనా. స్తోత్రం చెప్పండి. ఇలాగ ఒకరోజు చిన్న పరాభావం ఎదురైంది ఒక చోట. సరే అయినా రెడీగా ఉన్నాను నేను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదేంటి చేసుకోండి అన్నాను. ఒక పోలీస్ ఆయన వచ్చి, నువ్వు ఇంత కరాగండిగా చెప్తున్నావు, ఏంటి అసలు నీ ఉద్దేశం అన్నాడు. నా ప్రభు రక్షించాడు, చెప్పొద్దా? అలా చెప్తే కుదరదు అన్నాడు. ఏదైనా చేసుకోండి. ఇప్పుడు అనవసరంగా దొంగనే ఖైదీని అయ్యాను. ఇప్పుడు అవసరమైతే యేసు ప్రభు కోసం ఖైదీని అయిపోతాను. నాకేమైంది? తీసుకెళ్ళి అందులో పెడతాను. అంతకన్నా ఏం చేస్తావు? స్తోత్రం చెప్పండి. అదే పోలీస్ అయినా నాకు నెలకు 1000 రూపాయలు మేనేటర్ చేస్తున్నాడు ఇప్పుడు. స్తోత్రం చెప్పండి. ఇందులో ఉంటుంది ఆయన పేరు. నెలకు 1000 రూపాయలు మేనేటర్. ప్రతి నెల ఆయనకి జీతం పడినంటే నాకు కొట్టేస్తాడు. ఇది మీ సేవకు వాడుకోండి అని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే విషయాలు దేవుడి కార్యాలండి ఇవన్నీ. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదండి, నేను ఏ వ్యక్తినైతే చంపానో ఆ వ్యక్తి కుటుంబాన్నే దేవుడు మార్చేశాడు. వాళ్ళ ద్వారాగా నాకు పరాభవం ఉంది. వాళ్ళు ఏదో ఒకటి చేస్తారేమో అని భయం ఉండేది. అయినా నేను భయపడేవాడిని కాదు. చంపుకుంటే శరీరాన్ని చంపుకుంటారు, నాకే నా ఆత్మను చంపుకోలేరుగా. ప్రభు దగ్గర ఉంది అది, నాకేంటి భయం అని ధైర్యంగా ఉన్నాను. 2-3 సార్లు నా మీద కొంచెం జరిగాయి, అయినా సరే నేను ధైర్యంగానే ఉన్నాను. కానీ నా ప్రభు ఒకటే అన్నాడు కదా, శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాను అన్నాడు. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా నేనైతే అంతకుణ్ణే, హత్య చేసినోడ్నే, వారికి తలంపులు తెచ్చినోడ్నే. అయితే వారి చేతిలో నా మరణం అయితే నాకు సంతోషమే, నేను బాధపడను. అయితే నువ్వు ఏదైనా చేయగలవు, వాళ్ళని కూడా మార్చగలవు అని ప్రార్థన చేశాను. స్తోత్రం చెప్పండి. మీ అందరికీ ఒకటే చెప్తాను, మీ శత్రువుల గురించి ఎప్పుడు మీరు విరోధంగా ఉండకండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి చాలంతే. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. 16 మందిని నేను ఎవరైతే సాక్ష్యం చెప్పారో వాళ్ళని చంపాలనుకున్నాను కదా, బయటకు వచ్చాక వాళ్ళందరి కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నేను అతిశయంగా చెప్పట్లేదు, కానీ వాళ్ళని ప్రేమించి నేను ప్రార్థన చేశాను. కానీ ఆ 16 మందిలో ఎవరిని కూడా దేవుడు వదలలేదు. అందరినీ చూశాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. నేను అంతకన్నా ఎక్కువ చెప్పలేను. 16 మందిని కూడా చూశాడు దేవుడు. వాళ్ళు కూడా అర్థమైంది. ఇప్పుడు గౌరవప్రదమైన జీవితం. నన్ను ఒరే అనేవాడు కూడా ఎవడు ఒరే అండు. ఇప్పుడు జయరాజు గారు అని పిలుస్తారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళే వచ్చి నా దగ్గర ప్రార్థన చేయించుకునేలా దేవుడు తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చివరికి నేను ఏ వ్యక్తినైతే మరి చంపడం జరిగిందో ఆ వ్యక్తి కుమారుడు గురించి నేను ప్రార్థన చేశాను బాగా. ప్రభువా ఏదైనా చేస్తావు కదండి. దేవుడు చేసిన గొప్ప కార్యం, ఆ వ్యక్తినే దైవజనుడిగా మార్చేశాడు. హల్లెలూయా చెప్పండి. ఆ వ్యక్తి ద్వారాగా నాకుంది, కఠినమైన శిక్ష ఉంది, కానీ ఆ వ్యక్తినే దైవజనుడిగా మార్చాడు. ఇప్పుడు అతను ఏం చేస్తాడు? నన్ను ఏమి చేయడు. ఇంకొక విషయం చెప్పనా, అదే వ్యక్తి నేను ఒకే వేదిక మీద వాడబడ్డాం ఈ మధ్య 2-3 నెలల క్రితం. ఆయన ఆరాధన చేశాడు అయ్యగారులాగా, నేను వాక్యాన్ని ప్రకటించాను. శత్రువుల మధ్యలో ప్రేమను పుట్టిస్తాడండి. శత్రువుల మధ్యలో భోజనాన్ని దేవుడు సిద్ధపరచగలడు. హల్లెలూయా చెప్పండి. దోషులను నిర్దోషులుగా మార్చగలడు. సమస్తము చేయగలడు ఆయన. అయితే ఎట్లా చేస్తాడు? మనము చేయవలసింది ప్రార్థన ద్వారాగా. ఒక విషయం చెప్పనా,
మనము చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. ఏం జరగాలి? ప్రాయశ్చిత్తం. దావీదేమంటాడు 32వ కీర్తనలో, తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. సో ప్రాయశ్చిత్తం చేసుకుని, దావీదు తప్పు చేశాడు, పాపం చేశాడు, అయితే దానికి ప్రాయశ్చిత్తం జరిగింది. అందుకే 5వ వచనంలో అంటాడు 32:5లో, నా దోషము నేను కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకున్నాను. అది ఉండాలి మనకి. స్తోత్రం చెప్పండి. ప్రాయశ్చిత్తం జరగడం అంటే ఏంటది? ఒప్పుకోవడం. ప్రభు దగ్గర మనము చేసింది ప్రతిదీ ఒప్పుకోవాలి. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడ. ఈరోజు తెలియకై అవిశ్వాసం వల్ల చేసింది కనుక నేను కనికరించబడ్డానని పౌలు చెప్పాడు. హల్లెలూయా. ఆ పౌలే కదండి నేను కూడా చెప్పగలుగుతున్నాను, నేను ఈరోజు కనికరించబడ్డాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రాయశ్చిత్తం జరగాలి అంటే మనం దేవుని దగ్గర మన పరిస్థితిని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న రోజున ఖచ్చితంగా దేవుడు మన పాపం నుండి మనలను పరిశుద్ధులుగా చేస్తాడు. హల్లెలూయా. ప్రాయశ్చిత్తం జరిగితే ఏం జరుగుతుందో తెలుసండి? ప్రాయశ్చిత్తం నువ్వు చేసుకోగలిగితే పరిశుద్ధత నీకు ఏర్పరచబడుద్ది. హల్లెలూయా చెప్పండి. నువ్వు ప్రాయశ్చిత్తం జరగడాన్ని బట్టి పరిశుద్ధుడు అవుతావు. హల్లెలూయా. హల్లెలూయా. మనము పరిశుద్ధుల జనాంగంలో ఉండాలంటే ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. హల్లెలూయా చెప్పండి. తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడే ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈరోజు నేను ఒక తాగుబోతుని, ఒక హంతకుణ్ణి, ఒక దొంగని, ఒక వ్యభిచారిని, ఒక జూదగాడిని, ఒక డాన్సర్ని, లోకంలో లేని పాపాలన్నీ మూట కట్టుకుని బతుకునండి. ఇందాకైనా నయ్యగారితో, అయ్యా ఇలాంటి వేదికల మీద ఎక్కిస్తున్నాడయ్యా, ఏముందయ్యా నా దగ్గర అంటే, ఆయనకు కావాలనుకుంటే ఎవరినైనా ఎక్కిస్తాడు. స్తోత్రం చెప్పండి. గాడిదని తీసుకొచ్చి నిలబెడతాడు అంతే. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. నాకే ఆశ్చర్యం అండి, ఎంత పెద్ద పెద్ద వేదికల మీద తీసుకుని వెళ్ళి నిలబెడుతుంటే, ప్రభువా నేను ఎందుకు పని చేస్తానయ్యానంటే, నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకున్నావుగా. హల్లెలూయా. అన్నీ వదిలేసావు కదా. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధుల గుంపులో నిన్ను చేర్చాను. స్తోత్రం చెప్పండి. అందుకే నాకు కృప అన్న పాట అంటే చాలా ఇష్టమండి. ప్రతి చరణంలో మంచి మీనింగ్తో కూడిన పాట అది. నా జీవితానికి సరిపోయిన పాట. బాగా పాడుకుంటూ బతుకుతాను నేను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాగ నా జీవితంలో ఎన్నో ప్రాయశ్చిత్తం చేసుకోగా ఈరోజు నేను పరిశుద్ధుల గుంపులోనికి ప్రభు చేర్చుకుంటూ వచ్చాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనం కాడి నుంచి చదువుతారు కొన్ని వచనాలు. ఆమె యేసును వచ్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రమే ముట్టిన బాగుపడుదును అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టిన దేవుడని అడుగుచున్నావా అని అనిరి. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవన్నని ఆయన చుట్టూ చూసెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణికుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న ఈమెను గురించి మనకు తెలియని విషయం కాదు. ఈమె ఎవరి గురించి విన్నది? యేసును గురించి విని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలును అనుకుని జనసమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టిందంట. వెంటనే ఆమెకున్న ప్రాబ్లం కాస్త క్లియర్ అయిపోయింది. హల్లెలూయా చెప్పండి. ఈ విషయం ఎవరికి తెలిసింది? యేసు ప్రభువారికి తెలిసిపోయింది.
యేసుప్రభులోంచి వెళ్ళిన ప్రభావం పోయిన దాన్ని బట్టి వెంటనే తెలిసి నాలో ప్రభావం పోయింది, ఎవరు నా మీద పడ్డారని అడుగుతుంటే అక్కడ శిష్యులు ఏమన్నారు? ఏంటి నిలగంటాడు, అందరూ వచ్చి ఈయన మీద పడిపోతుంటే, ఎవరో వచ్చి నా మీద పడ్డారంటే, ఇంతమంది వచ్చి ఆయన మీద పడిపోతుంటే, ఎవరో వచ్చి నా మీద పడ్డారని ఇంతమంది వచ్చి పడిపోతుంటే ఎవరో వచ్చి పడ్డారంటాడేంటి అని శిష్యులు అంటున్నారు. లేదు, ఎవరో వచ్చి నా మీద పడ్డారు, ఎవరో వచ్చి నా మీద పడ్డారంటే, అదేంటయ్యా ఇంతమంది వచ్చి నీ మీద పడతావు, ఎవరని చెప్తావంటే, లేదు, ఇంతమంది వచ్చారు కానీ ఇంతమందిలో ప్రాయశ్చిత్తం జరిగిందామె ఒక ఆమె. స్తోత్రం చెప్పండి. ఇంతమంది కూడా నా దగ్గరకు వచ్చింది ఎందుకో తెలుసా? వారు అవసరాలు తీర్చడం కోసం వచ్చారు, కానీ ఇంతమందిలో ఒక ఆమె మాత్రం పూర్తిగా నన్ను అంగీకరించడానికి వచ్చింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతమందికి కార్యం జరగలేదు కానీ ఒకరికే జరిగింది కార్యం. ఇంతమంది వచ్చారు కానీ ఇంతమందిలో వాళ్ళకి మేలు జరగలేదు కానీ ఒక్కరికే జరిగింది మేలు. తన పాపమునకు ప్రాయశ్చిత్తం చేసుకున్నవాడు ధన్యుడు. స్తోత్రం చెప్పండి. తన పాపమును కప్పుకొనక ఒప్పుకున్నవారు ధన్యులు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. చూడండి, అక్కడ ఒక మాట ఉంది. ఆయన శిష్యులు జనసమూహం నీ మీద పడుచుండా చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అని ప్రశ్నించి అడుగుతున్నారు అప్పుడు. కానీ యేసు ప్రభు వారు మాత్రం ఎవరు ఆమె అని చూస్తూ ఉన్నాడు. ఆయనకి తెలియక ఆమె ఎవరో కూడా ఆమెకు తెలుసు. ఆమె ఎవరో కూడా యేసు ప్రభు వారికి తెలుసు. తెలియకుండా లేదుగా, తెలియకుండానే బాగుపడిపోయిందేంటి? యేసు ప్రభుకి సమస్తం తెలుసు. స్తోత్రం చెప్పండి. ఆ బాగుపడిన ఆమె తెలుసు, మీద పడిన ఆమె తెలుసు, స్వస్థత పొందిన ఆమె కూడా తెలుసు. అయినా సరే అక్కడ ఎందుకు అడుగుతున్నాడో తెలుసా? ఆమె అందరికీ తెలియాలి. స్తోత్రం చెప్తారా? ఆమె అందరికీ తెలియపరచబడాలి. హల్లెలూయా. ఎవరామె ఏం చేస్తున్నాడు? గిరగిరా తిరుగుతున్నాడు, చుట్టూ చూస్తున్నాడంట. గిరగిరా తిరుగుతూ చూస్తూ ఉంటే 32వ వచనంలో, ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలన ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి, ఆమెకు జరిగినది ఎరిగి ఏం ఎరిగింది? ఆమె స్వస్థపరచబడిందని ఎరిగి. హల్లెలూయా చెప్పండి. ఆమె రక్తధార కట్టబడినని ఎరిగి, దేవునికి స్తోత్రం. వెంటనే అక్కడ చూడండి, ఆమె రక్తధార కట్టబడినని ఎరిగి ఒకటి భయపడింది. స్తోత్రం చెప్పండి. ప్రాయశ్చిత్తం జరిగితే ముందు మొట్టమొదటిగా మనలో భయం వస్తుందండి. ఎవరి భయం వస్తుంది? దేవుని భయం. హల్లెలూయా చెప్పండి. దేవుని భయం వచ్చిన వాళ్ళు ఎలా వస్తారు దేవుని మందిరానికి? గడగడ వణుకుచు. హల్లెలూయా చెప్పండి. భయపడేవాళ్ళు దేవుని మందిరానికి ఎట్లా రాగలుగుతారంటారు? వణుకుచు. అసలు దేవుని మందిరానికి వెళ్తున్నామంటే, పరిశుద్ధమైన స్థలంలో అడుగు పెడుతున్నామంటే, దేవుని ముందుకు వెళుతున్నామంటే మనలో ఒక భయం పుట్టాలి. అయ్యో దేవుని దగ్గరికి వెళ్తున్నాం, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? మాట, తలంపు, కళ్ళు, ఆలోచన ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా? అందరూ వచ్చారుగా, అందరూ మీద పడ్డారుగా, మరి ఎవరికి జరగంది? ఈమెకి ఎందుకు జరిగింది? ఆమె ఆల్రెడీ యేసుని గురించి విన్నదే. స్తోత్రం చెప్పండి. ఏమైనది? ఆమె ఎంతో దుర్మార్గురాలు కాదు, వద్దులేక మనకి. ఆమె యేసుని గురించి విని చివరికి ఒకటే అనుకుంది, వస్త్రపు చెంగులోనే ఉంది స్వస్థత. హల్లెలూయా. ఆయన అంతా తాగని వస్త్రపు చెంగు తాగితే చాలు అనుకుని ముందుగానే ప్రిపేర్డ్, అంటే పశ్చాత్తాపంతో ముందు దేవుని దగ్గర అన్నీ ఒప్పుకోలు చేసుకుని వచ్చింది దేవుని దగ్గరికి. హల్లెలూయా. ఉన్నవాళ్ళు అలా రెడీ అయ్యి రాలా, ఆమె మాత్రమే రెడీ అయ్యి వచ్చింది. స్తోత్రం చెప్పండి. రెడీ అయ్యి వచ్చిన వాళ్ళకి రెడీగానే ఉంటుంది కోటం. మరి రెడీ కాకపోతేనే వచ్చేది ప్రాబ్లం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆమె రెడీగా వచ్చింది, అన్నీ సిద్ధపరచుకొని వచ్చింది. వెంటనే దేవుని కార్యం కన్నులారా చూసింది. పోనీ దేవుని కార్యం జరిగిపోయినంటే వెళ్ళిపోయిందా? తొమ్మండుగురులాగా. తమ్మండుగురు ఏం చేశారు? తిరిగి వచ్చి చూపించుకోలే. తిరిగి వచ్చినోడు ఒక్కడే 10 మంది కుష్ఠరోగుల్లో. స్తోత్రం చెప్పండి. ఈమె ఏం చేసింది? జరగబడిన కార్యం నాకు జరిగిందిలే, గుంపులో గోయిందన్నట్టు వెళ్ళిపోవాలా. మళ్ళీ తిరిగి వచ్చి ఆయన చుట్టూ చూస్తుండగా
ఆయన ముందుకు వచ్చిందంట. హల్లెలూయా చెప్పండి. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి, ఒకటి భయపడి, రెండవది వణుకుచూ వచ్చి, మూడవది ఆయన ఎదుట సాగిలపడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటండి, దేవుని యందు ప్రాయశ్చిత్తం జరగాలంటే, పశ్చాత్తాపం మనకు వస్తే ఖచ్చితంగా దేవుని భయం వస్తుంది. హల్లెలూయా. రెండవది వణుకు పుడుతుంది. దేవునికి స్తోత్రం. గడగడ గడగడ వణుకాడు. ఎవరు? సుంకరి. కానీ పరిచయనికి ఆ భయం లేదు. నేను ప్రార్థనే చేస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను అనుకున్నాడు, కానీ వణుకు పుట్టలేకపోయింది, వణకలేకపోయాడు. వణికినటువంటి వ్యక్తిని ప్రభు అంగీకరించాడు. స్తోత్రం చెప్పండి. దేవునికి భయపడి వారి మీద దేవుని కనికరం ఎప్పుడు నిలిచి ఉంటుందండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి భయపడే వారి మీద దేవుని కృప కనికరం ఎప్పుడు నిలిచే ఉంటాయి. ఆమె దేవుని దగ్గరకు వచ్చింది, దేవుని కృపను పొందుకుంది, ఆయన గురించి విన్నది, ఆయన కార్యాన్ని చూసింది, ఆమె ప్రాబ్లం క్లియర్ అయింది. క్యూర్ అయిపోయిన తర్వాత కొంతమంది కనిపించరు, కానీ క్యూర్ అయిన తర్వాత కృతజ్ఞత కలిగింది ఈమె. స్తోత్రం చెప్పండి. దేవుని దగ్గర భయపడింది, రెండవది వణికింది, మూడవది సాగిలపడింది. హల్లెలూయా చెప్పండి. ఆ అనుభవాలు మనకు రావాలి. హల్లెలూయా. ఈరోజు నాకు గొప్ప నేను చెప్పుకోను, కానీ నాకు ఈరోజుకి దేవుడి మందిరం అంటే భయమే. ప్రభు దగ్గర చాలా భయపడుతూనే ఉంటాను. చాలా నిజంగా యథార్థంగా ఒప్పుకుంటున్నాను, దేవుడంటే చాలా భయం నాకు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు, కానీ తప్పేవాడు కాదు. తేడా వస్తే తోలు కూడా తీస్తాడు. మరి హల్లెలూయా చెప్పండి. తేడా వస్తే ఏం చేస్తాడు? తోలు కూడా తీసేస్తాడు. ఆ భయం నాకు ఉంది. హల్లెలూయా. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తప్పు చేసి మళ్ళీ నేను ఆ తోలు తీయించుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. ఇక జాగ్రత్తగా బతకాలనే ఆలోచన మాత్రమే ఉంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ భయం నిజంగా, నేను దేవుని దగ్గర పడుతున్న భయాన్ని చూసిన నా భార్యే మారిపోయింది. స్తోత్రం చెప్పండి. అక్షర జ్ఞానం లేదు ఆమెకి, ఏలుముద్ర అంతే, అది ఆమె జీవితం. ఈరోజు ఈ బైబిల్ చదివేస్తుంది. స్తోత్రం చెప్పండి. లింకులు కలగడం ఇప్పటికీ రాదయ్య గారు నాకు. ఆన్లైన్లో పాస్టర్లు ప్రార్థన చేసుకుంటుంటే, నిజమమ్మా వాళ్ళకేళ్ళకి ఎలా కలుపుతున్నామమ్మా అంటే నాకు తెలియదు. ఇంతకే ఆశ్చర్యపోయారు మొత్తం స్టాఫ్ అంతా. స్తోత్రం చెప్పండి. పాస్టర్లు అందరూ అసలు ఈవిడేనా, ఎవరని కాదు, ఇప్పుడు ప్రిస్కిల్ అయి ఉంది ఆవిడ. స్తోత్రం చెప్పండి. ఈవిడైనా ఇలా మార్చేస్తుంది. ఆశ్చర్యం అయిపోతుంది. నాకే ఆశ్చర్యం వేసేస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత కోపంగా ఉండి ఆమె ప్రేమగా మార్చేసాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. నాకంత సంతోషించేవాడే లేడండి. హల్లెలూయా, హల్లెలూయా. రసరసలాడిపోయి ఆమె ఎంతగా మారిపోయింది. వాక్యం చదివేస్తుంది, పాటలు పాడేస్తుంది. ఏసన్ గారి పాటలు పాడుతుంది. స్తోత్రం చెప్పండి. పాడుకుంటానికి వీలైన పాటలు అయ్యేగా మరి. హల్లెలూయా. ఎవరికి వచ్చినా రాకపోయినా, ఏ పాటలు రాసుకున్నా రావేమో, కానీ ఏసన్న గారు ఓసన్న మినిస్ట్రీలో ఉన్న పాటలు అందరూ పాడేస్తారు. కారణం ఏంటి? అంత వీలు, వినసంపైన పాటలే కదా, ఎవరైనా పాడేగా అంత వీలుగా దేవుడు ఆ మినిస్ట్రీకి కృపనిచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంత అద్భుతంగా దేవుడు జరిగిస్తూ ఉన్నాడండి. అది ఆయన కృపేనండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పూరి గుడిసెలో మరి నేల పరుపులో పడుకున్న బతుకుతున్న మాకు దేవుడు కృప చూపుకుంటూ వచ్చాడు. ఒకటి, ఆయనకు భయపడి బతకడం. రెండవది, ఇప్పటికీ కూడా వనకడమే. దేవుడు అంటే వాక్యం అనగా చిన్నపిల్లోడు చెప్పినా నేను వాక్యం వింటానికి వచ్చాను. నాకు చాలా ఇష్టం. అలాగని ఎవరిని నేను తప్పు పట్టుకోను. ఎవరు చెప్పినా వినడానికి రెడీగా చేశాడు మనసుని. స్తోత్రం చెప్పండి. ఇక సాగిలపడి నమస్కారం అంట, మోకాళ్ళ మీద ప్రార్థన అంటావా, ఇక ఎన్ని గంటలైనా చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎందుకంటే మోకాళ్ళు కాయలు కాసేసి ఇంతంత లావు ఉంటాయి నా కాళ్ళు, మోకాళ్ళు ఇంతంత గెడ్డలు ఉంటాయి మోకాళ్ళు. తీని కానీ చూపించను, కానీ అయితే ఇక ఎంత మోకాళ్ళు వేసిన నొప్పి అనిపించదు. ఇక అవి స్పాంజీ పరుపులాగా ఉంటుంది ఇక నాకు. స్తోత్రం చెప్పండి.
అట్లాగా సాగిలిపడి నమస్కారం చేయడం దేవుడు కృపనిచ్చాడు. ఒకటి, మనము ప్రాయశ్చిత్తం జరగాలంటే భయం ఉండాలి మనలో, రెండవది వణుకు పుట్టాలి, మూడవది సాగిలిపడి నమస్కారం చేయగలిగిన అనుభవం మనకు రావాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏ యోగ్యత లేకపోయినా మనకి దేవుడు యోగ్యతనిస్తాడు. హల్లెలూయా. అలాంటి జీవితాన్ని, పెంటలాంటి బ్రతుకుని, ఉపయోగం లేని పరిస్థితుల్ని మార్చుకుంటూ వచ్చాడు. నా ఇంటిలోకి వచ్చాడు ఆయన. ఏమండి, పాడైపోతున్న బ్రతుకులోకి వచ్చాడు. ఈరోజు ఒక అద్భుతమైన ఎడల జరిగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పుదాం బిగ్గరగా హల్లెలూయా. ప్రియులారా, చివరిగా ఒక్క మాట ఏంటంటే, దోషిని నిర్దోషిగా చేయగలడు. నిర్దోషిగా దేవుడు చేయాలంటే నువ్వు దేవుని దృష్టిలో నిర్దోషివి కావాలి. లోకం దృష్టిలో కాదండి, దేవుని దృష్టిలో నిర్దోషులం కావాలి. లోకం దృష్టిలో నేను దోషినే, కానీ నా దేవుని దృష్టిలో నిర్దోషిగా అయ్యాను. ఇప్పుడు మనము దేవుని దృష్టిలో నిర్దోషులం అయితే లోకాన్ని అలాగ ఆపుతాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆకాశంతో ఆజ్ఞాపించాడు, వర్షంతో చెప్తాడు ఆగువంటే ఆగిద్ది. హల్లెలూయా చెప్పండి. మన మీద శత్రువతి ఆగరంటే ఆగుతాడు, అంతే. ఎప్పుడు? మనము దేవుని దృష్టిలో ఉన్నప్పుడు. హల్లెలూయా చెప్పండి. నిర్దోషి కానివానినైనా విడిపిస్తాను అన్నాడు యోబు గ్రంథం 22:30. నిర్దోషి కానివానినైనా విడిపిస్తాను, అతడు తన చేతులు శుద్ధి వలనే విడిపించబడతాడని ఉంది. ఈరోజు విడుదల పొందడానికి, విడిపించబడ్డానికి దేవుడు నా ఎడల కృప చూపాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మీరు దేవుని దృష్టిలో నిర్దోషులు అవ్వడానికి ప్రభువును వెంబడించండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని బాగా అనుభవించండి, ప్రభువుకు దగ్గర అవ్వండి. ఎందుకంటే లోకం వైపు, అధికారుల వైపు చూడొద్దండి, ధనం వైపు చూడొద్దండి. దేవుని వైపు చూస్తే దేవుడు కృపనిస్తాడు. హల్లెలూయా. ఏప్రిల్ రాసిన పత్రిక 12:1 ఏముంది? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించున్నది అనడా. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టే పాపం. ప్రతి భారము అంటే ఏంటి? ఆ భారం ఏమండి ప్రియులారా? ఆ భారం ఏమిటి అని అంటే, ప్రియ ఐకిక విచారములు, ధనవామోహములు, ముండ్ల పొదలలో జల్లబడిన విత్తనములే ఆ భారముతో ఉన్న మనుషులు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ముండ్ల పొదలు ఉండడాన్ని బట్టి విత్తనాలు ఎదగలేకపోయాయి, అణిచివేయబడ్డాయి. స్తోత్రం చెప్పండి. ప్రతి భారము అంటే మనలో ఏముంది? దేవుని బిడ్డలమే భారం, ఐకిక విచారం, ధనమోసం, ఇవన్నీ మనలో ఉండి విశ్వాసంలో ఎదగలేకపోతున్నాం. ఎందుకంటే మన ముందు ఒక సమూహమే ఉంది, సాక్షి సమూహమే మన ముందుంది, మన పితరులు మన ముందున్నారు. వాళ్ళు చూసుకుంటూ మనం విశ్వాసంలో ముందు కొనసాగిపోవాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే మనము దేవుని ముందు నిర్దోషులముగా కనబడడానికి మన ముందే ఒక సమూహాన్ని పెట్టాడు దేవుడు. వాళ్ళని చూసుకుంటూ మీరు ప్రయాణం చేస్తే మీరు బాగుపడతారు, కట్టబడతారు, విడిపించబడతారు అని. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కాబట్టి మనం అందరము దేవుని దృష్టిలో, దేవుని యొక్క చిత్తములో దోషులము కాక నిర్దోషులముగా ఉండడానికి ఇష్టపడదాం. దేవుని కృపను పొందుదాం, దేవుని రాజ్యానికి దగ్గరవుదాం. భయపడుతూ, వణుకుతూ, సాగిలి పడుతూ ఆయనకు నమస్కారం చేసి ఆయన కృపను పొందుకుందాం. మన ఎడల దేవుడు అటువంటి మేలులతో నింపి తృప్తి కలిగించి కృపను అనుగ్రహింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.